లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఒక రోజు అలా కళ్ళు మూసుకుని తెరిచేసరికి నేను నడవలేను, జీవితం మొత్తం ఇలానే, అలాంటి సిచ్యువేషన్ మైండ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండిందండి? 6-7 months అయితే డిప్రెషన్. అంటే ఎలా అంటే ఆపోజిట్ నా ముందు టాటా ఏసీ క్యాబ్ ఆయన వెళ్తున్నారు. తక్కువ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఒకేసారి వెళ్ళి డాష్ ఇచ్చి ఆయనకి టచ్ అయ్యి నేను ఏంటంటే రోడ్ కార్నర్ సైడ్ పడిపోయాను. పొద్దున్నేసరికి ఇలా స్టమక్ ఇలా అంతా ఒకసారి యూరిన్ బ్లాక్. సైడ్ స్క్రూస్ ఉంటాయి కదా, దానికి కవర్ చేయలేదు, వాళ్ళు కవర్ చేయలేదు, ఇలా వేసేసారు. నేను ఒక నలుగురిని పట్టుకుని నిలిచిపోయాను. సో ఆ 2 సైడ్లు 2 స్క్రూస్ ఇలా లోనకపోయాయి. సిచ్యువేషన్ కూడా ఒక మాట అంటున్నారంటే ఎంత ఘోరంగా. అయ్యో, చాలా మంది కళ్ళు పోయా, ఎందుకు గుద్దేశారు అన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చి కరోనా పాజిటివ్ అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో. పొద్దున్న లేస్తాడికి బతికుంటాను అనేదే డౌట్. ఇంక ఇలా కాదని చెప్పేసి అక్కడ బుక్ ఉండే, ఆ బుక్లో ఫుల్ నా అడ్రస్ అంతా రాసి పెట్టేసి ఇన్ కేస్ నాకేమైనా అయితే అట్లీస్ట్ నా బాడీ అయినా మా ఊరికి పంపించండి. ఫస్ట్ ఇండియాకి ఆడే ఛాన్స్ ఎప్పుడు వచ్చింది? ఉగాండా వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది. నా పాస్పోర్ట్ ఎవరో చింపేశారు అనమాట. పాస్పోర్ట్ చింపేశారా? పేజ్ చింపేశారు ఎవరో. వీల్ చైర్ స్కిల్స్ అన్ని నేర్చుకొని ర్యాంప్ ఎలా ఎక్కాలి, స్టెప్స్ ఎలా దిగాలి, సో ఎక్కడికైనా ఇండివిజువల్గా ఎలా ట్రావెల్ చేయాలి. అక్కడ కొంచెం ధైర్యం ఏమైనా పెరిగిందా? లైక్ సెటిల్ వస్తుంది, కనెక్ట్ చేయడం అది నేర్చుకుంటే చాలని చెప్పేసి అక్కడ రిహాబ్లో ఆడుతుండే వాళ్ళు అందరూ. నేను పోయి ఆడేటోను అనమాట. నమ్మకం ఏదైతే ఉందో మీలో ఒక 1% అయినా మనాలకు వస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో జొమాటో చేసుకుంటూ స్టార్టింగ్లో చేస్తుండేవాళ్ళం. ఒక 2-3 months అయింది ఇలానే జొమాటో చేయడానికి. నైట్ 6 స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర నుండి ఇలా బయటకు వచ్చాను. ఇలా వెళ్ళిపోతున్నాను, ఇన్నోవా కార్ అని వచ్చి గుద్దేశాను. బతుకుతానో చచ్చిపోతుంది, నాకు అది వేరే గోల్ లేదు. అంటే అది ఎలా ఏం జరుగుతుందో ఓకే అనుకుంటాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. లైఫ్ మనల్ని ఎంత గట్టిగా కొడితే మనం అంత గట్టిగా నిలబడాలి అంటూ ఉంటారు. పడి లేచిన కెరటానికే వాల్యూ ఉంటుంది, కానీ పడిపోయిన కెరటానికి ఏ రోజు వాల్యూ ఉండదు. అంటే మనం ఎంత తిరిగిద్దామని చూసినా లైఫ్ మళ్ళీ 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 కొడతా ఉందంటే ఎక్కడో దగ్గర ఆగిపోతాం కదా. కానీ ఈరోజు నాతో పాటు ఉన్న వ్యక్తి అయితే అలాంటి ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఆగిపోలేదు. కాలానికి ఎదురిగి నిలబడ్డారనమాట. ఎంత గట్టిగా నిలబడ్డారంటే ఏదో ఒక రోజు కాలం కూడా ఇక నా వల్ల కాదురా బాబు గెలిపించేద్దాం అనే స్టేజ్కి వెళ్ళిపోతుందేమో. ఈరోజు నాతో పాటు పారా షట్లర్ పూర్ణరావు గారు ఉన్నారు. ఆయనతో అయితే చాలా విషయాలు మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో పూర్ణ గారు, నిజంగా ఇది ఉంటే ఇది లేదు, అది ఉంటే ఇది లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటాం ఇంట్లో. నాకు ఈ ఫోనే కావాలి, లేకపోతే నాకు ఆ షూనే కావాలి అని చెప్పి గొడవ వేసుకుంటూ ఉంటాం. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అదొక రకమైన ఫీలింగ్ ఏంటంటే ఎంత చండాలంగా బిహేవ్ చేస్తున్నావు ఇంట్లో అనే ఒక ఫీలింగ్ వస్తుంది ముందు. ఏంటంటే అన్నీ ఉన్నా కూడా మీకు ఇది లేదు అది లేదని గొడవ. ఏది లేని వాళ్ళకి అప్పుడు అసలు వాళ్ళు ఎలా గొడవ పడాలి అని చెప్పేసి. మీ లైఫ్ గురించి మాట్లాడే ముందు 2017కి ముందు గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, సో ఏం చదువుకున్నారు మీరు? నాది డిప్లొమా వర్క్ అయింది మ్యామ్. ఎక్కడి నుంచి మీరు? సో నా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మ్యామ్, టెక్కలి మండలం, శ్రీరంగం విలేజ్. ఓకే. సో నేను డిప్లొమా వరకు చదువుకున్నాను. దాని తర్వాత ఇలానే అక్కడిక్కడ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండేవాడిని. 2017లో బైక్ యాక్సిడెంట్ అయింది. ఓకే. సో బైక్ యాక్సిడెంట్ అయిపోయాక తర్వాత కంప్లీట్ ప్యారలైజ్డ్, వీల్ చైర్ యూజ్. జస్ట్ బైక్ యాక్సిడెంట్కి అంటే బైక్ యాక్సిడెంట్ అంటే మ్యామ్ రోడ్ మాది పల్లెటూరు, సింగిల్ వే మ్యామ్. వెళ్తున్నాను రోడ్డు పైన, ఆపోజిట్ నా ముందు టాటా ఏసీ క్యాబ్ ఆయన వెళ్తున్నారు. సో ఆయన ఏంటంటే సడన్గా స్టాప్ చేశారు. నేను తక్కువ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఒకేసారి వెళ్ళి డాష్ ఇచ్చి ఆయనకి టచ్ అయ్యి నేను ఏంటంటే రోడ్ కార్నర్ సైడ్ పడిపోయాను. సో రోడ్ కార్నర్ కరెక్ట్ బ్యాక్ సైడ్ డిస్క్ టచ్ అయింది. సో నాకేంటంటే నేను బైక్ తక్కువ స్పీడ్లో ఉన్నాను, ఏం కాదని చెప్పి నేను అదే క్యాబిన్ పట్టుకుని నిల్చునిపోయాను. సో ఆల్రెడీ డిస్క్ డ్యామేజ్ అయింది. నేను నిల్చునిపోవడంతో ఒకేసారి ప్రెస్ అయ్యి డిస్క్ ఇంకా లోనకపోయింది, అది నెర్వ్స్కి టచ్ అయిపోయింది. సో అక్కడ ఏం జరిగింది, నిల్చోకూడదు అంటే నాకు తెలియదు. అంటే ఇంత పెద్ద సివియర్ సిచ్యువేషన్ అవుతుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నదే కదా అని చెప్పి నిల్చునిపోయిన తర్వాత లోకల్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చూపిస్తే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అంతా వేసారు. సో మార్నింగ్ అంటే పెయిన్ కిల్లర్స్ అంతా వేసి ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అంతా వేసి
సో ఇది ఇక్కడ అవ్వదు, మీరు ఒకసారి ఆర్థోపెడిక్ వరకు వెళ్ళండి అంటే తర్వాత ఆర్థోపెడిక్ వరకు వచ్చాను. ఆయన మీరు స్కానర్ ఒక్కరే అంటే వెళ్ళిపోయారా ఇవన్నీ? లేదు, ఫ్రెండ్స్ పిలిచాను అప్పుడు. తర్వాత ఎక్స్రే అంతా తీశారు. తీసి ఆయన ఏమంటే ఏం లేదు, చిన్న డ్యామేజ్ అయింది, ఇంజెక్షన్స్ ఒక 2 ఇంజెక్షన్స్ ఇస్తాము, పొద్దున్న లేసరికి సెట్ అయిపోద్ది అన్నారు. ఓకే. సో సెట్ అయిపోద్ది కదని చెప్పి నేను నార్మల్గా ఉండిపోయాను. పొద్దున్న లేసరికి ఇలా స్టమక్ ఇలా అంతా ఒకసారి ఉబ్బింది. యూరిన్ బ్లాక్ అయిపోయింది, ఉబ్బిపోయింది అనమాట, యూరిన్ బ్లాక్ అయ్యి. సో అక్కడ డాక్టర్స్కి ఏంటంటే, అక్కడ నర్సులు డాక్టర్స్ ఎవరికి యూరిన్ క్యాథెటర్ వేసి యూరిన్ తీయడం కూడా రాదు, ఐడియా లేదు వాళ్ళకి. ఓకే. సో తర్వాత మళ్ళీ వేరే దగ్గర నుండి డాక్టర్ని పిలిచి క్యాథెటర్ వేయించి మళ్ళీ అక్కడ నుండి విశాఖపట్నం షిఫ్ట్ అయ్యాను, 7 హాస్పిటల్. సో అక్కడికి వెళ్ళాక అక్కడ సర్జరీ చేశారు. సర్జరీ చేసి నాకేంటంటే ఏం కాదు, సెట్ అయిపోతుంది ఒక 6 months అని అన్నారు. కానీ అమ్మ వాళ్ళ దగ్గర అయితే చెప్పారంట, ఇలా లేచి నడవలేడు, ఇంకా కూర్చోవడం కూడా కష్టమే, కూర్చోబెట్టడానికి కూడా 4 ఉండాలి, సో ఏం చేయడానికైనా 4 ఉండాలని చెప్పారంట. సో అమ్మ నాకు ఆ విషయం చెప్పలేదు. నేను నార్మల్గానే ఊరికి వెళ్ళిపోయాను. స్టార్టింగ్లో ఎలా అంటే ఫస్ట్ ఇక్కడికే సెన్సేషన్ పోయింది, అంటే స్టెప్ బై స్టెప్ పోయింది నాది. ఎలా అంటే ఫస్ట్ ఫింగర్స్ మూవ్ అవుతలేదు, కాలు ఇలా మూవ్ అవుతుంది, నీస్ అంతా లాక్ చేయంటే లాక్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ సర్జరీ ఏమైందంటే కంప్లీట్ ఇక్కడ వరకు ఏం తెలియలేదు, ఫుల్ అంతా తిమ్మిరిగా అయిపోయింది. సో అలా పోతా ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట, చెస్ట్ వరకు టచ్ చేసిన ఏం తెలియట్లేదు. సో ఇంకంతే, ఇంకా చేతుల వరకు వచ్చేసింది, ఇంకా అలా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంది, అలానే అయిపోయింది అనమాట. సో పై వరకు వెళ్ళలేదు అంటే భయం అందరికి, ఇక్కడ వరకు రావట్లేదు అంటే ఇంకంతే స్టెప్ బై స్టెప్ వెళ్తుంది, డాక్టర్ ఏం చెప్పాడు అదే నిజమవుతుంది. సో ఇంకంతే కష్టము అనేది. సో తర్వాత అలానే ఇంకా అవ్వదని అందరూ డిసైడ్ అయిపోయారు. తర్వాత ఇలానే లోకల్లో కేరళ ఆయుర్వేదం అని చెప్పి అవి ఇవి చేపించి, దానివల్ల ఏంటంటే సో బెడ్ సోర్స్ అని ఉంటాయి అనమాట, ఆయన మసాజ్ అంతా చేసి హీట్ పెడుతుంటారు అనమాట కాళ్ళకి, డైలీ మసాజ్ చేసే వాళ్ళు వచ్చి. సో స్టార్టింగ్లో ఒక 4-5 days కొద్దిగా బాడీ లైట్ వెయిట్ అయ్యి నార్మల్ అవుతుంది, అలా స్టెప్ బై స్టెప్ దిగుతుంది. అదే టైంలో ఆయన ఏం చేశారంటే ఎక్కువ హీట్ ఒకేసారి బ్యాక్ సైడ్ పెట్టేశారు. సో అది నాకు సెన్సేషన్ లేకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం ఇలా పొద్దున్న లేసరికి బొబ్బ అయిపోయి, సో అది అలా పోతా చాలా పెద్ద హోల్ అయిపోయింది, ఇలా 2 fingers వెళ్ళిపోతే ఇలా స్కిన్ ఇలా ఓపెన్ చేస్తే బోన్స్ కనిపిస్తాయి. సో ఆ రేంజ్ వరకు వెళ్ళిపోయింది. సో మొత్తం అంతా కూర్చుంటే మొత్తం బ్లడ్ వచ్చేస్తుండేది, వీల్ చైర్ మీద కూర్చున్నా, స్నానం చేయడానికి అయ్యేది కాదు, వాటర్ పడితే మళ్ళీ అది హీల్ అవ్వదు. సో ఇలానే అదొక 3-4 months ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, కేరళ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. అదో 3-4 months. దాని తర్వాత అలానే ఇక్కడ వేరే దగ్గర ఇలా ఒక ఆయుర్వేదం ఉంది, బెడ్ సోర్స్ అంతా క్లియర్ చేస్తారంటే అక్కడికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి అక్కడ 2 months ఉన్నాను, ఏం రెస్పాన్స్ లేదు. అయితే ఆ పక్కన ఇంకొక హాస్పిటల్ ఉంది, వాళ్ళు ఏంటంటే ఇలా క్యాలిపర్స్ అంటే నిల్చోబెడతారు, సో నిల్చుంటే బెడ్ ఫ్లో మంచిగా అవుతుంది అని చెప్పేసి అంటారని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళి సో వాళ్ళకి మెజర్మెంట్స్ అంతా ఇచ్చాను. సో అది ట్రయల్లో ఉంది, అంటే ఏంటంటే ఒకసారి నిల్చోబెట్టి చూస్తారనమాట. వాళ్ళు ఏం చేశారు, ఆ ట్రయల్లో ఉన్నప్పుడే సైడ్ స్క్రూస్ ఉంటాయి కదా, దానికి కవర్ చేయాలి, వాళ్ళు కవర్ చేయలేదు, ఇలా వేసేసారు. నేను ఒక 4 పట్టుకుని నిల్చునిపోయాను. సో ఆ 2 sides 2 screws ఇలా లోనకి పోయాయి. ఒక్కటి తగ్గించుకోవడానికి పోయి 3 అయ్యాయి నాకు, ఇంకో 2 ఎక్స్ట్రా అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఒక 9 months అయితే ఎలా అంటే సో ఇలానే పడుకొని ఉండాలి, ఇటు సైడ్ తిరిగితే దీనికి ప్రెషర్, ఇటు సైడ్ తిరిగితే దీనికి ప్రెషర్, దీనిపైన అస్సలు ప్రెషరే పడకూడదు. సో ప్రెషర్ పడితే మళ్ళీ అది హీల్ అవ్వదు, ఎక్కువ అయితేనే ఉంటుంది. సో ఒక 9 months ఒకే యాంగిల్లో పడుకొని, సో కొన్నిసార్లు తట్టుకోలేక లేచి కూర్చుని పోయేవాడిని, బ్లడ్ వచ్చేసేది ఇంకా అలానే. సో తట్టుకోలేక కూర్చుని పోయేవాడిని, హీల్ అవుతుండేది, మళ్ళీ బ్లడ్ వస్తుండేది. అలా అయ్యాక అలానే ఒక ఫిజియో డాక్టర్ కలిసి ఆయన ఏంటంటే ఒక IR లైట్ అని ఉంటుంది, సో అది యూస్ చేయండి తగ్గుతుంది అంటే, సో అది యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది తగ్గిపోయింది 3-4 monthsలో మొత్తం క్లియర్ అయ్యాయి. ఈ సైడ్ పెడుతున్నప్పుడు ఏంటంటే నాన్న లైట్ పెట్టేసి ఎవరో పిలిచారని చెప్పి వెళ్ళిపోయారు, నాకు సెన్సేషన్ లేదు. సో నేనేంటి ఆపేసి ఉంటారు కదా అని చెప్పేసి నేను ఒక సైడ్ తిరిగి పడుకుని పోయాను అనమాట. అది మళ్ళీ ఈ సైడ్ మొత్తం కాలిపోయింది ఎక్స్ట్రా, ప్రతిసారి దెబ్బ మీద పడుతూనే ఉంది ఏదో ఒకటి. తర్వాత అలానే ఇది క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. దాని తర్వాత ఇంట్లోనే 2 years ఎలా అంటే స్టార్టింగ్లో ఇలానే, అంటే ఒక స్టేజ్కి వచ్చేంత వరకు నాకు నేను లేచి కూర్చునేంత వరకు ఎలా అంటే అమ్మ నాన్నలు అందరూ వచ్చి నన్ను ఇలా తిప్పాలి అంటే ఒక 2-3 పిలిచి ఒకరు కాళ్ళు, ఒకరి చేతులు, ఒకరి తల పట్టుకుని ఇలా తిప్పేది, ఇటు సైడ్ తిప్పేది. స్నానం చేయించాలంటే మొత్తం అందరూ తీసుకెళ్ళి ఎత్తుకొని పెట్టేది.
సో స్టార్టింగ్ రాడ్స్ ఇప్పుడు ఉన్నాయి, రాడ్స్ ఉండేవి, అప్పుడు స్టిచెస్ కూడా ఉండేవి. దానివల్ల ఏంటంటే ఒక 2-3 మంత్స్ నన్ను ఇలా తిప్పడానికే చాలా కష్టపడేవాళ్ళు అనమాట అమ్మ వాళ్ళు. కానీ అంటే ఆ రోజు వరకు ప్రాపర్గా నడవగలుగుతున్నారు, మీ బైక్ మీరే తోలుకున్నారు, పరిగెట్టమంటే కూడా పరిగెట్టేవాళ్ళు. ఒక రోజు అలా కళ్ళు మూసుకుని తెరిచేసరికి నేను నడవలేను జీవితం మొత్తం ఇలానే, అలాంటి సిచ్యువేషన్ మైండ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండిందండి? అంటే హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ దట్ సిచ్యువేషన్? సో ఉంది మ్యామ్. అంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు మా ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు కానీ, లేదా వాళ్ళు ఏదైనా పనిలో నడుచుకుంటూ పోతున్నప్పుడు కానీ, వాళ్ళతో పాటు నేను ఉండేవాడిని కదా అనే ఫీల్ ఉండేది. కాకపోతే ఏంటంటే సిచ్యువేషను ఇప్పుడు నేను లేచి నడవలేను, ఇంకేం చేయగలను ఫీల్ అవ్వడం తప్ప అని చెప్పి నన్ను నేను అలా కంట్రోల్ చేసుకునేవాడిని. సఫర్ అవ్వలేదని అయితే ఏం లేదు మ్యామ్. ఒక 6-7 మంత్స్ అయితే డిప్రెషన్, అంటే ఎలా అంటే ఏదో తెలియని బాధ. ఏం జరుగుతుంది లైఫ్‌లో, ఏం జరుగుతుంది? ఒకసారిగా మారిపోయింది. ఇంతేనా లైఫ్, ఇంక లైఫ్ లాంగ్ వీల్ చైరేనా? సో అని చెప్పి ఉండేది. బయటికెళ్ళాలని ఉండేది, కానీ తీసుకెళ్ళేటోళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇంట్లోంచి బయటికి బయటికెళ్ళాలి ఎక్కడైనా బయట వాళ్ళు కూడా నార్మల్గా ఉండేవాళ్ళ అంటే మీతో పాటు? అంటే యాక్సిడెంట్ అయ్యాక చాలామంది చేంజ్ అయిపోయారు. సో కొంతమంది ఉంటారు లైఫ్ లాంగ్ అనుకున్న వాళ్ళు చాలామంది చేంజ్ అయిపోయారు. సో దాని తర్వాత ఇలానే ఫీల్ అవుతూ ఒకరోజు ఫేస్బుక్లో చూసాను అనమాట. ఇలా బెంగళూరులో ఏపీడీ రిహాబ్ సెంటర్ స్పైనల్ కార్డ్ ఇంజరీ వరకు ఇలా ట్రీట్మెంట్ ఇస్తారు అని. సో నాకు ఎలా అంటే ఫైనాన్షియల్లీ కొద్దిగా ఫ్యామిలీ సైడ్ నుండి కూడా వీక్ ఉండే. అమ్మ వాళ్ళు ఏం చేసేవారు? డైలీ వర్కర్స్ మ్యామ్. అమ్మ హౌస్ వైఫ్, నాన్న డైలీ వర్కర్స్, గ్రానైట్లో వర్క్ చేస్తుండేవాళ్ళు. సో ఏంటంటే అప్పుడు వెళ్ళడానికి నా దగ్గర అమౌంట్ లేదు. సో అప్పుడు నాకు నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ, సో నేను అప్పుడు ఆయుర్వేదం కింద వెళ్ళడానికి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. కానీ సపోర్ట్ చేశారు కానీ చెప్పి పదే అందరిని అడగలేము. సో తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ గ్రూప్లో పెట్టి చాలా సపోర్ట్ చేశారు. కానీ ఏంటంటే బెంగళూరు రావాలి, అయ్యో అక్కడ ఉండాలంటే పెద్ద సిటీ, ఎక్కువ అవుతుంది అమౌంట్. సో అంత నేను బేర్ చేసుకోలేనేమో, కష్టం అవుతుంది అనుకున్నాను. అలానే మేము డైలీ చూసేవాడిని, ఫీల్ అయ్యేవాడిని, వెళ్తే నేను సెట్ అవుతానేమో అంటే వాళ్ళు పెట్టే వీడియోస్ అలానే క్యాలిపర్ చేసుకుని నడిచేవి ఇవన్నీ పెట్టేవాళ్ళు అనమాట. సో నేను కూడా నడవచ్చు, వెళ్తాను ఎలానని చెప్పి అనుకోవడం, మళ్ళీ సేమ్ ఫీల్ అవ్వడం, నైట్ 1 గంట 2 వరకు ఆలోచించుకొని ఉండడం, మళ్ళీ పోయి పడుకోవడం, సేమ్ రొటీన్, మళ్ళీ పొద్దున్నే సేమ్ అంతే. సో రొటీన్ ఉండే అప్పుడు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయేవాళ్ళు, ఎవరు మాట్లాడడానికి ఉండేటోళ్ళు కాదు. నైట్ 1 గంట 2 నేనే ఒక్కడిని. మీ మమ్మీ ఉండేవాళ్ళ మీతో పాటు? అమ్మోళ్ళు ఉండేవాళ్ళు, కాకపోతే వాళ్ళకి నా ప్రాబ్లం చెప్పినా అర్థం కాదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ పెయిన్ ఉంది, ఇలా చేతికి వచ్చిన కొడుకు సడన్గా ఇలా అయిపోయాడు అంటే వాళ్ళకి పెయిన్ ఉండేది, కాకపోతే బయటికి చెప్పలేరు. ఎంతైనా కొడుకు ఇది వదులుకోలేరు. సో చెప్పుకోలేరు. ఇంకోటి అమ్మోళ్ళకి అందరూ వచ్చి చాలా మాట్లాడినటోళ్ళు. సో ఇలా ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తాం, ఇలా తిప్పుతామంటే ఎందుకు ఊరికే తిప్పుతారు, అయిపోయింది లైఫ్ వదిలేయండి, బతికినంత వరకు బతుకుతాడు, తర్వాత ఏదైతే అది అవుతుంది. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు నన్నే అనేటోళ్ళు మేము. సో ఎలా ఉండేవాడు, ఎలా చేసుకున్నావు చూడు, కావాలని చేసుకున్నావు. ఎవరి లైఫ్ కావాలని చేసుకోరు కదా. నేను వెళ్ళిపోయి కావాలని వాళ్ళని గుద్దాను కదా. అసలు ఎందుకు చేసుకుంటారు ఎవరైనా? అంటే దొరికారు ఒక ఛాన్స్ అనేయాలి, అలా ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఒక మాట అంటున్నారంటే ఎంత ఘోరంగా. చాలా మంది కళ్ళు పోయా ఎందుకు గుద్దేశారు అన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కావాలని వెళ్ళి బైక్ ఎత్తుకెళ్ళి గుద్దించి పడిపోతాం అనుకుంటారు. అంటే అలా మాట్లాడారు, కాకపోతే స్టార్టింగ్ లో పెయిన్ అనిపించేది, తర్వాత అలా పోతాం అలా ఫీల్ అవుతూ అమ్మ వాళ్ళందరూ అనేది, అమ్మ వాళ్ళని చూసి నేను ఫీల్ అయ్యేది, అరే ఏంటిది వీళ్ళు నాకేం చేయడం ఏంటి, నేనే మంచిగా ఉంటే నేను వాళ్ళకి చేయాల్సిన పోయి వాళ్ళు నాకు చేయడం ఏంటి, అవన్నీ తట్టుకోవడం కొద్దిగా కష్టంగా ఉండేది. తర్వాత అలా ఎప్పుడైతే ఒకసారి ఇలానే ఏదైతే అది అవనని చెప్పి అది అమ్మకి ఆ వీడియో చూపించాను అనమాట. అమ్మకి వీడియో చూపించి ఇలా ఉందమ్మా, ఇలా వెళ్తే సెట్ అవుతాము అంటున్నారు, ఏం చేసేది ఏమంటే, సరే మా అమ్మ వీడియో చూసి మా అమ్మ బంగారం చైన్ ఇచ్చి తాకట్టు పెట్టేసి మంచిగా అవుతుంది అంటే వెళ్ళు ఏదైతే అది అవనని చెప్పి అమ్మ బంగారం చైన్ ఇస్తే, సో అది కొంత అమౌంట్ వేసి నేను అక్కడ నుండి 2 days అంతే. అమ్మ అలా ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పట్టుకొని ట్రైన్ ఎక్కేసి నాన్నని పట్టుకొని బెంగళూరు వచ్చేసాను. సో బెంగళూరు వచ్చాక స్టార్టింగ్లో వీల్ చైర్ లైఫ్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎలా అంటే నేను వీల్ చైర్ కాదు, నేను నడుస్తాను. సో నాకు డిసేబుల్ సర్టిఫికేట్ పెట్టుకోమంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని కదా స్టార్టింగ్లో.
లేదు నేను నడుస్తాను, ఎవరన్నా నేను డిసేబుల్ అని, ఇప్పుడు టైం బాగాలేదు నడుస్తాను, ఇలానే అన్నట్టు అందరికీ. ఓకే. సో బెంగళూరు వచ్చాక అక్కడ స్టార్టింగ్లో ఫిజియో అంతా చేశారు. చేసిన తర్వాత ఒక 10 days ఫిజియో అంతా చేసి ఏసియన్ టెస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే మన బాడీని ఫుల్ వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసి మనది ఏ లెవెల్ ఇంజురీ, సో నీది కంప్లీట్ ఇంజురీ, ఇన్కంప్లీట్ ఇంజురీనా, ఫ్యూచర్లో నడుస్తావా నడవా అనేది చూస్తారనమాట. నేను నడవాలని చాలా హోప్తో వచ్చాను ఇక్కడికి. సో వాళ్ళ టెస్ట్ అంతా చేశాక నాది ఇలా కంప్లీట్ ఇంజురీ, నేను ఇంక నడవలేవు. వాళ్ళు కూడా ఫైనల్గా చెప్పేసారు. వాళ్ళు అలా చెప్పాక మళ్ళీ ఒక 3-4 days ఎవరితో మాట్లాడలేదు, తినలేదు. సో అలా ఎలా నడుద్దామనే కదా ఇక్కడ వరకు కష్టపడి వచ్చింది, అంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చి లేదు లేదు అనుకోండి నేను అనుకుంటూనే అలానే అక్కడ వాళ్ళు వీల్ చైర్ అందరూ ఉండేవాళ్ళు, వీల్ చైర్ వాళ్ళు. సో వాళ్ళు వీల్ చైర్లో మూవ్ అయ్యేది, వాళ్ళు తిరిగేది చూసి అలా నాకు తెలియకుండా నేను అలా యాక్సెప్ట్ చేశాను అనమాట. వీల్ చైర్ ఇంకంత అలవాటు అయిపోయాను, ఇంకా వీల్ చైరే, ఇంక వేరే ఏం లేదు అని చెప్పేసి. ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్ ఇంజురీ నువ్వు నడవు అన్న తర్వాత, సో నేను హోప్ పెట్టుకొని ఇంకా అలా ముందుకెళ్తే ఇంకా నేను ఫీల్ అవ్వాలి తప్ప, సో దానివల్ల నాకు వేరే యూజ్ లేదనేది అర్థమైంది. సో ఇంకా నేను రియలైజ్ అయ్యాను, ఓకే ఇంకా అవ్వదు. తర్వాత ఇంకా ఆ తర్వాత అప్పుడు వీల్ చైర్ స్కిల్స్ పని స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. సో వీల్ చైర్ స్కిల్స్ అన్ని నేర్చుకొని ర్యాంప్ ఎలా ఎక్కాలి, స్టెప్స్ ఎలా దిగాలి, సో ఎక్కడికైనా ఇండివిజువల్గా ఎలా ట్రావెల్ చేయాలి, ఇదంతా రీహాబ్లో రీహాబ్లో నేర్చుకున్నాను అనమాట. అక్కడ కొంచెం ధైర్యం ఏమైనా పెరిగిందా? లైక్ పెరిగిందంటే మేము ధైర్యం Okay, I can పెరిగింది. face ఎలా the world అంటే అని. అక్కడ అందరూ వీల్ చైర్ వాళ్ళే. ఎలా అంటే డిఫరెంట్ యాక్సిడెంట్స్, కొంతమంది చెట్టు పైన పడిపోయిన వాళ్ళు, కొంతమంది ట్రాక్టర్ యాక్సిడెంట్, కొంతమంది కార్ యాక్సిడెంట్. సో వాళ్ళతో పోల్చుకుంటే కొంతమందికి ఇక్కడ సీ లెవెల్లో డ్యామేజ్ అయి ఉంటుంది అనమాట. సీ లెవెల్లో డ్యామేజ్ అయితే మొత్తం ఇక్కడ నుండి కిందకి ఏం పని చేయవు, చేతులు కూడా పని చేయవు వాళ్ళకి. ఓన్లీ తలకాయ అంతే, మాట్లాడతారు అంతే. చేతులు కూడా ఇలా కంప్లీట్ గ్రిప్ ఉండదు అనమాట. ఒక 10-20% ఈ రేంజ్లోనే గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళని చూశాక వాళ్ళే కష్టపడుతున్నారు, అట్లీస్ట్ నా బాడీ కొంతైనా మంచిగా ఉంది కదా, నాకు అప్పర్ బాడీ స్ట్రెంత్ ఉంది కదా, నేను ఎందుకు కష్టపడకూడదని ఇంకా వాళ్ళందరినీ చూసి నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. వాళ్ళే చేస్తున్నారు, మనం చేయడానికి ఏముందని. సో నాకు స్టార్టింగ్ నుండి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఏబుల్ బాడీ ఉన్నప్పుడు కూడా క్రికెట్ ఆడేవాడిని ఫ్రెండ్స్తో. సో తర్వాత ఇంక మధ్యలో ఇంకోటి ఉంది. ఎలా అంటే కరెక్ట్గా నేను సెట్ అవుతున్నాను, అంతా క్లియర్ అవుతున్నాను అనేటప్పుడు కరెక్ట్గా కరోనా వచ్చింది. నేను 1 month ఉన్నాను. తర్వాత అందరినీ వాపస్ ఇంటికి పంపించేశారు. అందరినీ పంపిస్తారు లాక్డౌన్ అని చెప్పి. మీరు రీహాబ్ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక 9 months ఏమో ఇంట్లో ఉన్నాను. అంటే ఇక్కడ అలవాటు పడ్డాను, ఇక్కడ తిరగడం అంతా అలవాటు పడి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక సడన్గా మళ్ళీ జైల్లో పెట్టేసినట్టు. ఇంట్లో ఎలా అంటే ఇక్కడ రూము, ఇక్కడ బయటకు వస్తే అంతే, అక్కడ వరకే, బయటకు వెళ్ళలేను అనమాట. బయటకి తీసుకెళ్లే వాళ్ళు కాదు, తీసుకెళ్ళేటోళ్ళు కాదు, నేను వెళ్ళను కూడా. అంటే ఇలానే వెళ్ళేటోళ్ళు కాదు. ఇక్కడ అలవాటు, ఇక్కడ ఏంటంటే షిఫ్ట్ అయ్యి ఏం కాదు అక్కడికి వెళ్ళడం, అటు ఇటు తిరగడం ఉండేది కదా. అది అలవాటు అయ్యి అక్కడికి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏదో జైల్లో పెట్టేసినట్టు అనిపించేసింది. సో తీసుకెళ్ళిన డబ్బులు సగం ఖర్చు అయిపోయి, సో ఇటు పక్క గోల్డ్ చైన్ పోయింది, ఏం చేయాలో తెలియట్లేదు, లాక్డౌను, అరే ఇదేంటిది దరిద్రం, కరెక్ట్గా సెట్ అవుతున్నాను అన్నాడు, మళ్ళీ ఇలా జరిగింది కదా అని చెప్పేసి కొన్ని రోజులు 9 months వెయిట్ చేశాను. తర్వాత లాక్డౌన్ తీసేశారు. రిహాబ్ వాళ్ళకి కాల్ చేస్తే సరే రండి అన్నారని చెప్పేసి ఈసారి నాన్నని తీసుకెళ్లకుండా నేను డైరెక్ట్గా మొత్తం ప్యాక్ చేసుకొని ఈసారి ఒక్కడనే మేనేజ్ చేసుకుంటాను అనే కాన్ఫిడెన్స్తో స్టార్ట్ అయ్యి వచ్చేసాను అనమాట. ఒక్కనే వీల్ చైర్ వేసుకొని ఫ్రెండ్స్ని పిలిచి ట్రైన్ ఎక్కేసి. కాదు అంటే దాని నుంచి మీరు ట్రావెలింగ్ అంటున్నారు కదా, బేసిక్గా వీల్ చైర్ వేసుకొని ట్రావెలింగ్ చేయడానికి కష్టం అవుదా? అంటే ట్రైన్ ఎక్కడం కానీ, ట్రైన్స్లో వాష్రూమ్స్ కానీ మీకు సపరేట్గా ఏమి ఉండవు కదా? అంటే కొన్ని ట్రైన్స్ ఉంటుంది అనమాట, డిసేబుల్ భోగి అని చెప్పేసి ఉంటుంది. ట్రైన్ ఎండింగ్లో ఒక భోగి ఉంటుంది అనమాట. సో ఆ భోగి ఎక్కి లోన్ ఎక్కేసి, అదేంటంటే వీల్ చైర్ యాక్సెస్ ఉంటుంది. వీల్ చైర్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ట్రైన్ సీట్స్ మధ్యలో కూడా వీల్ చైర్ వెళ్తుంది. సో ఆ ట్రైన్స్ ఎక్కి నేను ట్రావెల్ చేసేది. బయట నార్మల్గా అన్ని దగ్గరలో ఎలానే ఫెసిలిటీస్ ఉంటాయా వీల్ చైర్? వీల్ చైర్ది అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అది. సో ఎక్కడికి వెళ్ళినా వీల్ చైర్ యాక్సెస్ దొరకదు. కొన్ని దగ్గరలో ఉంటుంది, కొన్ని దగ్గరలో ఉండదు. అంటే జస్ట్ మీరు నార్మల్గా పైకి వెళ్ళడానికి కానీ, లేదంటే అర్జెంట్ వాష్రూమ్ వస్తే వెళ్ళడానికి కానీ బయట అంటే ఇబ్బంది కదా? ఇబ్బంది అలాంటివి చాలాసార్లు ఫేస్ చేసాం. కొన్ని పెద్ద ప్లేసెస్లోనే ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారు మరి మీరు? చేయడానికి ఏం వేరే ఆప్షన్ ఉండదు. మేము అలా కళ్ళు మూసుకొని రూమ్కి వెళ్ళేంత వరకు ఉండిపోవాలి అంతే. ఎంత ఇబ్బంది ఉన్నా అలా ఉండిపోవాలి అంతే. అంటే ఆపుకోవడానికి మా చేతిలో ఏమి ఉండదు, సెన్సేషన్ ఉండదు కాబట్టి ఏం కంట్రోల్ ఉండదు. కొన్నిసార్లు లీక్ అయిపోతుంది ఇంకా అలానే.
సో ఇంక అంతే, అదే అలానే వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే మధ్యలో ఎక్కడ ఏం చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి సో ఇంక అలా వెళ్ళిపోతాం. సో ట్రైన్ ఎక్కి మళ్ళీ సెకండ్ టైం వచ్చాను, స్టార్ట్ అయ్యాను. ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎక్కిచ్చారు. ఎక్కిచ్చేసాక బెంగళూరు వచ్చాను. బెంగళూరు వచ్చాక వాళ్ళ రూల్ ప్రకారం, రియాబ్ రూల్ ప్రకారం కరోనా టెస్ట్ చేయించుకోవాలి. ఓకే. సో నాకు సిమ్టమ్స్ ఏం లేవు కానీ కరోనా పాజిటివ్ వచ్చేసింది టెస్ట్ చేయించినప్పుడు. ఓహ్! సో టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చాక హాస్పిటల్లో అడిగాను. హాస్పిటల్ ఇలా నేను హ్యాండిక్యాప్, నాతో పాటు ఎవరు లేరు, సో నాకు ఇలా క్వారంటైన్ ఇప్పిస్తారని. లేదండి, మీరు హ్యాండిక్యాప్ ఉన్నారు, మీకు సపోర్టర్ ఎవరు లేరు, కేర్ టేకర్ లేకుండా మేము ఇవ్వము అని చెప్పన్నారు. దాని తర్వాత మేము ఒక 2 hours హాస్పిటల్ ముందే రోడ్డు పైన ఇలానే వీల్ చైర్లో కూర్చొని చాలా ఇలానే ఒక్కరే సిటీలో లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ కూడా రాదు. సో ఏమీ తెలీదు, మొత్తం ఇలా పైకి చూడడం, సైడ్లు చూడడం అంతే, అదొక్కటే తెలుస్తుంది. 2 గంటలు కూర్చుండిపోయారు. కూర్చునిపోయింది, వేరే ఆప్షన్ ఏం లేదు మాకు, ఎవరు తెలీదు. సో ఆ టైంలో మా ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామన్నా సరే భయం. అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చి కరోనా పాజిటివ్ అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనేది భయం. సో తర్వాత అలానే ఆలోచించి 2 hours అక్కడే ఉండి తర్వాత ఏదైతే అవన్నీ అంటే నేనేం డిసైడ్ అయ్యానంటే ఇంకేం లేదు, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాను, ప్లాట్ఫామ్ మీద ఉండిపోతాను, ఇంకంతే, వేరే ఏం లేదని చెప్పి అలా డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యాక ఏదైతే ప్లాట్ఫామ్ మీద ఏం చేద్దాం అనుకున్నారు? ఇంక వేరే ఆప్షన్ లేదు కదా, మేము ట్రైన్ ఖాళీ ఉంటే ఎక్కి వాపస్ ఇంటికి వెళ్ళాలి అంతే. సో నాకు ఇంక వేరే ఏం తెలియదు, ఇంకేం ఆప్షన్ కూడా లేదు. సో ఎవరిని వెళ్ళి అడుగుదాం, ఎవరినైనా సపోర్ట్ చేయండి లేదా హెల్ప్ చేయండి అని అడుగుదామన్నా సరే నాకు పాజిటివ్ ఉంది, నా వల్ల వాళ్ళకి ఏమవుతుందని భయం. అలానే కొంతసేపు చాలాసేపు వెయిట్ చేసి తర్వాత ఏదైతే మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆయన ఒక క్యాబ్ ఆయన పంపించారు అన్నమాట. క్యాబ్ ఆయన పంపిస్తే వాళ్ళు ఇలా నాకు ఆయనకు ముందే చెప్పాను ఇలా పాజిటివ్ వచ్చింది, సిమ్టమ్స్ అయితే ఏం లేవన్నా, కాకపోతే పాజిటివ్ వచ్చింది అంటే సరే తమ్ముడు పర్లేదని చెప్పేసి ఆయన మాస్క్ అంతా వేసుకుని, గ్లౌజెస్ అంతా వేసుకుని, ఆయనకి నన్ను టచ్ చేయదని ముందే చెప్పాను. ఈవెన్ నా వీల్ చైర్ టచ్ చేసినా సరే శానిటైజర్ అంతా ముందే స్ప్రే చేయమని చెప్పేసి. సో నేను కార్కి షిఫ్ట్ అయ్యి తర్వాత ఆయన లగేజ్ అంతా పెట్టారు. మేము కరెక్ట్ ఒక మార్నింగ్ 11:30 నుండి ఈవినింగ్ 4 వరకు రూమ్స్ ఎదుగుతున్నాం, వీల్ చైర్ యాక్సెస్ రూమ్స్. అంటే నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే నాకు వీల్ చైర్ వెళ్ళాలి, కంప్లీట్ లోనికి వెళ్ళాలి. కంప్లీట్ లోనికి వెళ్తేనే నేను నా పనులను చేసుకోవడానికి. ఎక్కడికి వెళ్ళినా వీల్ చైర్ యాక్సెస్ దొరకట్లేదు, నేను అన్నిసార్లు దిగి ఎక్కలేను, కార్ దిగడం అవ్వట్లేదు. సో ఇంకా ఈవినింగ్ వరకు ట్రై చేసాం, ఆయనకి టైం అవుతుందని చెప్పేసి లాస్ట్లో ఒక రూమ్ తీసుకున్నాం. లక్కీలీ ఆయన తెలుగు ఆయన. సో కాకపోతే మాట్లాడట్లేదు, మాస్క్ పెట్టుకొని దూరం నుండే మాట్లాడుతున్నాను, నాకు రూమ్ కావాలని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోయాను అనమాట. రూమ్లోకి వెళ్ళిపోయాక ఇంక డోర్ లాక్ వేసేసి సో అక్క ద్వారా మెడిసిన్స్ తెప్పించుకున్నాను అనమాట. తెప్పించుకొని అంటే అక్క వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గర పెడితే ఆ మెడిసిన్స్ అని తెప్పించుకొని ఫస్ట్ 3-4 days నార్మల్గానే ఉన్నాను, ఏం పెద్ద అనిపించట్లేదు, టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా కానీ ఏం అనిపించట్లేదు, ఓకే తగ్గుతుందేమో, సిమ్టమ్స్ లేవు, కొన్నిసార్లు అలా వస్తుందేమో అని అలా అనుకున్నాను. సో 4th-5th day నుండి స్టార్ట్ అయింది. సో మొత్తం కళ్ళంతా బ్లర్ అయిపోతున్నాయి, తల తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. సో గొంతంతా డ్రై అవుతుండేది. సో చేతులు అయితే ఏదో ఇలా రాళ్ళతో కొడుతున్నట్టు ఇలానే అనిపించేది అనమాట. ఇలానే అనిపించేది. ఇంకా అలా డే బై డే వెళ్తా ఫుల్ స్మెల్ అంతా ఆగిపోయింది, ఏం స్మెల్ తెలుస్తుండేది కాదు. సో అయిపోయాక ఇలానే ఇంకా నాకు డౌట్ అనిపించింది. సో ఇంక ఉంటానో పోతానో అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. నాతో పాటు ఎవరు లేరు, ఒక్కడే. మెడిసిన్ తెచ్చిచ్చే వాళ్ళు జస్ట్ డోర్ బయట పెట్టేవాళ్ళు. అంటే నేను వాళ్ళకి ముందే చెప్పేసాను డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి అని. అందరూ పడుకున్నాక నేను లేచి తిరిగేటోండి బయటకు వచ్చి, స్మెల్ తెలుస్తుందేమో లేదా ఫ్రెష్ ఎయిర్ ఏమైనా వస్తుందేమో అలా తిరిగేటోండి. సో ఎలా అయిపోయిందంటే అలా డే బై డే పొద్దున్న లేస్తడికి బతికుంటాను అనేదే డౌట్. సో తింటున్నాను కానీ డైజెస్ట్ అవ్వట్లేదు, స్టమక్ అంతా ఇలా ఉబ్బిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ అవుతుండేది. ఇంక ఇలా కాదని చెప్పేసి అక్కడ బుక్ ఉండే, ఆ బుక్లో ఫుల్ నా అడ్రస్ అంతా రాసి పెట్టేసి ఇన్ కేస్ నాకేమైనా అయితే అట్లీస్ట్ నా బాడీ అయినా మా ఊరికి పంపించండి అని చెప్పి రాసి పెట్టి ఇంక అలానే రోజు లేవడం, ఈరోజు బతికాను అని చెప్పి మళ్ళీ అనుకోవడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ సేమ్ లేవడం, నైట్ తినడం, ట్యాబ్లెట్స్ వేయడం, అలా కంటిన్యూ అవుతున్నాను. 11th day ఏమో సో నైట్ ఫుడ్ ఆర్డర్ చేశాను, ఫుడ్ ఇలా తెచ్చుకున్నాను, ఇలా పెట్టి ఇలా తింటున్నా, స్మెల్ వచ్చింది. అయ్యా నాకు స్మెల్ తెలుస్తుంది అని చెప్పి ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసిన ప్రపంచం వేరు,
ఆ 14 డేస్ చూసిన ప్రపంచం వేరు. నరకం అనుభవించుంటారు కదా. ఒక్కడిని ఎవ్వరు లేరు, నా బట్టలు నేనే వాష్ చేసుకోవాలి, నేనే చేసుకోవాలి. సో అది వేరే ప్రపంచం కనిపించింది ఆ 14 డేస్. బట్టలు కూడా మీరే వాష్ చేసుకున్నారు. అంటే అక్కడ ఎవరికి ఇవ్వలేను కదా నా బట్టలు, నేను వాష్ చేసి ఇవ్వండి అని ఇవ్వలేను, ఎవరికి ఏం అడగలేను. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అప్పుడు మీకు ఇలా కరోనా వచ్చిందని? చెప్పలేదు నేను ఎవరికి. ఎలా అండి ఒక్కరే ఫేస్ చేశారు? అలానే చెప్పినా వాళ్ళు రాలేరు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎవరికి ఏం చెప్పేటోను కాదు నేను. సో తర్వాత అప్పుడు 14 డేస్ తర్వాత బాడీ కొద్దిగా నార్మల్ అయింది. నార్మల్ అయ్యాక హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకున్నాక నెగిటివ్ వచ్చింది. అప్పుడు నేను ఆ రోజు హాస్పిటల్ నుండి బయటకు వచ్చి నేను అరిచింది ఆల్మోస్ట్ హాస్పిటల్ అంతా వినిపించుంటుంది. ఓకే, బతుకుతాను అంత గట్టిగా అరిచాను. మా ఫ్రెండ్ అయితే సాకు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నానని. ఇంటి దగ్గర 2 years కష్టపడ్డాను, ఇన్ని మాటలు విన్నాను, ఇన్ని ఫేస్ చేశాను, కానీ ఓకే నాకంటూ ఒక రోజు వస్తుంది అనుకునేటోడిని ఇంటి దగ్గర ఉండేటప్పుడు. కానీ ఈ 14 డేస్ మాత్రం అసలు పక్క రోజు ఉంటానా లేదనేది ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను కాబట్టి, అడ్రస్ రాశారంటేనే అసలు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను కాబట్టి ఓకే అని చెప్పేసి ఆ రోజు అరిచింది. అందరూ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను తిరిగి చూసారు అనమాట, అంత గట్టిగా వచ్చాను. నేను మళ్ళీ బతికాను అని, అంటే ఆ బాడీ ఉన్నా సరే నేను మళ్ళీ బతికాను అనే ఫీల్. మీకేం అవదండి బాబు, మీరు గట్టోళ్ళు, అసలు చాలా గట్టోళ్ళు, గట్టిగా నిలబడ్డారు, ఇప్పుడు నిలబడుతున్నారు, ఇంకా నిలబడతారు కూడా. ఏ రోజు మీకు ఏదైనా అవుద్దన్న ఆలోచన కూడా పెట్టుకోకండి మీరు. అసలు ఆ 14 రోజులు ఎవరో ఒకరు పక్క నుండి చూసుకుంటేనే ఉండలేని ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. అన్నీ బాగుండి మన వాళ్ళందరూ చుట్టూ ఉన్నా కూడా సరిగ్గా లేము అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డిసేబుల్ అయిపోయి ఉండి మీరు ఒక్కరే ఉన్నారు, ఊరుగాను ఊరు, అసలు కనీసం భాష రాదు, ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా ఉంటున్నారో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ని మీరు ఒక్కరే ఉండి ఫేస్ చేశారంటే చాలా గ్రేట్ అసలు. అనిపిస్తుంది ఎవరైనా ఉండుంటే బాగున్నాను, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సైలెంట్ అయిపోయాను ఆల్మోస్ట్. ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు, కానీ మీకు ఖచ్చితంగా ఒకరు అవసరం అయితే ఉండుంటుంది కదా. ఎప్పుడు ఉంటుంది, మేము ఇప్పుడు కావాలంటే అవసరం ఉంటుంది కాబట్టి నేను ఎలా అంటే తెగించేసాను. ఎలా అంటే అదే ఏమవుతుంది అవని చూద్దాం, ట్రై చేస్తాను. నా సైడ్ నుండి 100% ట్రై చేస్తాను. 99% ట్రై చేసి 1% నాకు ఇంకా అవ్వదు అన్నప్పుడు హెల్ప్ అడుగుదాం. అలా అలా డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయ్యింది. తర్వాత హాస్పిటల్ బయట నుంచి మళ్ళీ రీహాబ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ రీహాబ్కి వెళ్ళి అంటే ఫస్ట్ నేను 3 months కానీ వచ్చాను కదా, నాకు 1 month అయింది. సో మళ్ళీ రీహాబ్ స్టార్ట్ చేశాను. రీహాబ్ స్టార్ట్ చేసి 1 month అయింది. వీల్ చైర్ స్కిల్స్ అంతా నేర్చుకొని నేను యాక్టివ్గా ఉండడంగా చూసి అక్కడే నాకు అదే రీహాబ్లోనే పియర్ ట్రైనర్గా జాబ్ ఇచ్చారు. అంటే ఎలా అంటే వేరే స్పైనల్ కార్డ్ ఇంజరీ వాళ్ళు వస్తే వాళ్ళకి వీల్ చైర్ స్కిల్స్ నేర్పించేది. సో వాళ్ళకి మోటివేట్ చేసేది, ఎలా ఇండివిజువల్గా ఎలా ట్రావెల్ చేయాలని చూపించేది. అక్కడే కొన్ని రోజులు జాబ్ చేస్తుండేవాడిని. దీనికన్నా బ్యాడ్మింటన్ కన్నా రాకన్నా ముందు ఫస్ట్ క్రికెట్ ట్రై చేసేవాడిని, వీల్ చైర్ క్రికెట్. ఓకే. సో కాకపోతే ఏంటంటే నాకు ట్రంక్ బ్యాలెన్స్ ఉండదు కాబట్టి నేను ఎవరు బ్యాట్ పట్టుకోవడానికి పాసిబుల్ అయ్యి ఉండేది కాదు. సో అది అన్ఫిట్ అని చెప్పి వదిలేశాను. దాని తర్వాత అదే రీహాబ్లోనే బాస్కెట్బాల్ ట్రైనింగ్ చేయించేవాళ్ళు, దానికి జాయిన్ అయ్యాను. సో అది బాగానే ఉండేది. కాకపోతే ఏంటంటే గ్రూప్ గేమ్ కదా, వద్దు ఇండివిజువల్ గేమ్ కావాలని చెప్పేసి ఇలానే, అంటే ఉన్నాయి గేమ్స్ అని తెలియదు, ఏదైనా గేమ్స్ కనిపిస్తే వెళ్ళి ట్రై చేస్తుండేవాడిని అంతే. ఏ గేమ్ కనిపించినా సరే వెళ్దామని. తర్వాత ఇలానే వాట్సాప్ గ్రూప్లో ఒకరోజు పారా బ్యాడ్మింటన్, వీల్ చైర్ బ్యాడ్మింటన్ అని చెప్పినప్పుడు సో చూసి నేను ట్రై చేస్తానని చెప్పి నాకు గేమ్ రాదు యాక్చువల్లీ. నేను ఏబుల్ బర్డ్ ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు రాకెట్ కూడా పట్టుకోలేదు. సో ఏం లేదు, సెటిల్ వస్తుంది కనెక్ట్ చేయడం, అది నేర్చుకుంటే చాలా అని చెప్పేసి అక్కడ రీహాబ్లో ఆడుతుండే వాళ్ళు అందరూ, నేను పోయి ఆడేటోను అనమాట. దాని తర్వాత కొద్దిగా నాలెడ్జ్ తెలుసుకుందాం అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి సో దాంట్లో తెలుసుకోవడం, అది ఎలా కనెక్ట్ చేయాలి అంటే అర్థమయ్యేది కాదు, అంత సింపుల్గా అయితే అర్థం అవ్వదు. కాకపోతే ఏదో చూస్తున్నామనే సాటిస్ఫాక్షన్, చూడడం, వెళ్ళడం, ఆడడం, నీట్గా ఒక 2-3 సెటిల్ టచ్ చేయడం, పర్లేదు వచ్చింది అనుకోవడం. సో తర్వాత అలానే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాక స్టేట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు సిల్వర్ మెడల్ అయింది. డైరెక్ట్ స్టేట్ లెవెల్ వెళ్ళిపోయారా? అంటే అప్పుడు పారాలో పెద్ద కాంపిటీషన్ ఉండేది కాదు. అంటే పారా ఇప్పుడు భూమి అవుతుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు 2020 ఈ టైంలో తక్కువ ప్లేయర్స్, ఎవరు బయటకు వచ్చేటోళ్ళే కాదు ఇలా గేమ్ ఆడడానికి అని చెప్పి. అంటే ఏదో ఒకటి ఇప్పుడు స్టేట్ లెవెల్ నడిపిస్తున్నారు, మెడల్స్ అయ్యి కొంతమందికి చూపిస్తే
బయటకు వస్తారనే ఫీల్తో వాళ్ళు పెట్టేవాళ్ళు. సో నేను వెళ్ళి స్టేట్ లెవెల్ అంతా పార్టిసిపేట్ చేసి అక్కడ సిల్వర్ మెడల్ అయింది. దాని తర్వాత నేషనల్కి సెలెక్ట్ చేస్తామన్నారు. సెలెక్ట్ చేస్తాం కానీ ఈ గేమ్తో అయితే సెలెక్ట్ చేయము. సో కొద్దిగా గేమ్ నేర్చుకొని రావాలి మీరంటే అప్పుడు వెళ్ళి ఇలానే అక్కడిక్కడ కోర్ట్ బుక్ చేసుకొని వెళ్ళి ఫ్రెండ్స్తో పాటు ఆడుతుండేవాళ్ళం. కోర్టు బుక్ చేసుకునే డబ్బులు ఉండేవా మీ దగ్గర? ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. ఓకే. సో ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టేవాళ్ళు. అంటే నా సిచ్యువేషన్ చూసి వాళ్ళకి కంప్లీట్ తెలుస్తుంది కదా మ్యామ్, తిని పెట్టలేడు ఎందుకులే అడగడం అని చెప్పి ఎవరు అడిగేటోళ్ళు. రీహాబ్ లో అందరూ మీలాంటి వాళ్ళే ఉంటుంటారు కదా. ఓకే. మరి వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంటాయా? అంటే కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు కదా మ్యామ్, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలా వచ్చి వాళ్ళే నాకు ఎవరేం అడిగేటోళ్ళు కాదు ఫస్ట్. సో నేను యాక్టివ్గా ఉండేవాడిని, నాతో ఆడితే చాలు అనుకునేవాడు. అందరం అలానే అనుకునేవాళ్ళం, నువ్వు నాతో ఆడితే చాలు, నువ్వు నాతో ఆడితే చాలు. సో అలానే స్టార్ట్ చేసాం. తర్వాత నేషనల్స్కి వెళ్ళాను, నేషనల్ సెలెక్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాక కంప్లీట్ మైండ్ చేంజ్ అయింది. ఎలా అంటే అక్కడ నేను ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంటే నేషనల్ లెవెల్స్కి వచ్చిన వాళ్ళు మా సీనియర్స్ అందరినీ చూశాను అనమాట. వాళ్ళని చూశాక వాళ్ళు గేమ్ ఆడేది చూసి, వాళ్ళు వీల్ చైర్ పుష్ చేసేది చూసి, సో నేను ఫ్యూచర్లో ఇంత మంచి ప్లేయర్ అవ్వాలి అని చెప్పి అక్కడ డిసైడ్ అయ్యాను. సో అక్కడ డిసైడ్ అయ్యాక వచ్చాము, బెంగళూరు వచ్చాము. తర్వాత ఒక కోచ్ ఉండేవాళ్ళు, ఆయన మమ్మల్ని చూసి మీకు ఇలా కోచింగ్ ఇస్తాము, మైసూర్ వస్తారంటే జాబ్ అంతా వదిలేసి మైసూర్ వెళ్ళిపోయాను. జాబ్ వదిలేసారు, రీహాబ్ వదిలేసి మైసూర్ వెళ్ళిపోయాను. సో ఆయన స్టార్టింగ్లో ఫ్రీగానే కోచింగ్ ఇచ్చేవాళ్ళు. అన్ఎక్స్పెక్టెడ్ ఆయనకి ఏంటంటే జాబ్ అయింది. సో ఆయన షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయాక అయ్యో మేము అప్పుడు స్టార్టింగ్ ఎలా అంటే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేది కాదు. ఆయన ఫ్రీ కోచింగ్ ఇస్తారని చెప్పేసి నేను షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయాను. సో ఈ రిహాబ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ తీసుకున్న డబ్బులు వాపస్ ఇస్తుండేవాడిని, ఎవరి దగ్గర తీసుకున్న డబ్బులు అలా అలా స్లో క్లియర్ చేస్తుండేవాడిని. దీన్ని వదిలేసాను, సడన్గా దీనికి షిఫ్ట్ అయిపోయాను. ఆయన నమ్ముకొని షిఫ్ట్ అయ్యాక ఆయనకి సడన్గా జాబ్ వచ్చింది, ఆయన షిఫ్ట్ అయిపోయారు. సో ఎలా అయిపోయిందంటే ఇటు వదిలి రాలేను, అలానే ఇక్కడ ఉండలేను, అలా అయిపోయింది అనమాట. సో గేమ్ వదిలి రావడానికి ఇష్టం లేదు. సరే ఏదైతే అది అవుతుంది, ఎలానే ఇంత దూరం వచ్చాము, చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ నేషనల్స్ వరకు అని చెప్పేసి ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయ్యి అక్కడే స్టే చేసాము. మైసూర్లోనే స్టే చేసి, అంటే అప్పుడు మా కోచ్ అప్పుడు ఒక రూమ్ ఇల్లే తీసి ఇచ్చారనమాట అందరికి. సో అక్కడ షిఫ్ట్ అయ్యి మొత్తం అంటే ఆయన వెళ్ళిపోయాక మేము ఆడదామని చెప్పేసి కోచ్ ఏం లేదు, ఆయన ఫస్ట్ స్టార్టింగ్ 3 months మాకు ఏం నేర్పించారో అదే మేము ఆడుతుండేవాళ్ళం అనమాట. జస్ట్ ఆయన నేర్పించిందే కంటిన్యూ నేషనల్స్ వరకు. నేషనల్స్లో మెడల్ అయితే ఏమైనా స్పాన్సర్స్ దొరుకుతాయని. సో నేషనల్స్లో మా 2 ఫ్రెండ్స్కి మెడల్ అయ్యింది, వాళ్ళకి స్పాన్సర్స్ దొరికారు. వాళ్ళకి చూసి జస్ట్ మనకు కూడా నెక్స్ట్ దొరుకుతుంది, ఎందుకు వదలడం అని చెప్పేసి మేము అదే హోప్తో స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేశాక అంతా బాగానే ఉంది, కాకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కోచ్ ఉండాలి, కోచింగ్ ఫీజు అంతా పే చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇంటికి పే చేస్తున్నాను. సో అప్పుడు గవర్నమెంట్ నుండి వచ్చే పెన్షన్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి నాకు. ఎందుకంటే అప్పుడు ఆంధ్ర రూల్ ప్రకారం ఎవ్రీ మంత్ వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టి తీసుకోలేము. సో నేను ఇక్కడ మైసూర్ నుండి స్టార్ట్ అయితే ఈరోజు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయితే రేపు ఈవినింగ్ 4:35 అవుతుంది. ఇంత లాంగ్ జర్నీ ట్రైన్లో కూర్చొని చాలా సఫర్ అవుతుండేవాడిని. సో 3,000 కోసం ఎంత కష్టపడలేకపోతుంది, అప్పుడు 3,000 అప్పుడు ఎంత కష్టపడలేకపోతుంది అని చెప్పేసి పెన్షన్ క్యాన్సిల్ చేసుకున్నాను. క్యాన్సిల్ చేయించుకొని జీరో ఇన్కమ్. సో స్టార్టింగ్లో ఫ్రెండ్స్కి అంతా అడిగేవాడిని, ఏదైనా హెల్ప్ ఉంటే సపోర్ట్ చేసేటోళ్ళు ఉండేవాళ్ళు. లక్ ఏంటంటే మేము ఇంత సర్వైవ్ అవుతున్నానంటే నాకు యాక్సిడెంట్ అయ్యాక కలిసిన ప్రతి ఫ్రెండ్ను సో ఫుల్ సపోర్ట్. ఎలా అంటే వాళ్ళ చేతులు అయినా అవ్వకపోయినా సరే ట్రై చేసి పుష్ చేసేటోళ్ళే. మా రూమ్మేట్స్ అంతే, అందరూ నేను ఎలా అయినా ఉండని కానీ చాలా బాగా చూసుకుంటారు అనమాట అలా. సో తర్వాత ఫ్రెండ్స్ సపోర్ట్ ద్వారా వచ్చిన తర్వాత అప్పుడు జొమాటోది అప్పుడు స్టార్ట్ అయింది, నియో బోల్ట్తో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఉన్నారు అనమాట. అంటే ఈ వీల్ చైర్ వాళ్ళు జొమాటో వాళ్ళతో. సో ఇలా వీల్ చైర్లో కూడా జొమాటో చేయొచ్చు అని చెప్పంటే, సో జొమాటో చేయడం కష్టమేమో ఈ రోడ్లపై తిరగడం అని చెప్పేసి అప్పుడు నేను టెలికాలింగ్స్ అంతా ట్రై చేసేవాడిని. టెలికాలింగ్ చేసేటోళ్ళం కానీ ఎలా అంటే వాళ్ళు టైమింగ్, సో వాళ్ళు చెప్పిన టైంకి మనం లాగిన్ అవ్వాలి. సో నేను గేమ్ వదిలేసి జాబ్ చేయంటే నాకు అది ఇష్టం లేదు. గేమ్ అప్పటికే నేషనల్స్ లెవెల్స్ కి వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా ఆడాలి అనేది. సో నాకు గేమ్ వదిలేసి జాబ్కి ఉండాలంటే కష్టమైంది, లేదు అలా అవ్వదు అనేవాడిని. ఫ్లెక్సిబుల్ టైమింగ్ అడిగితే పాసిబుల్ అవ్వదు అనేవాళ్ళు. సరే ఇలా అని చెప్పి ఏదో చేస్తూ
జొమాటో అప్పుడు వీల్ చైర్ తెలిసింది కాబట్టి స్టార్ట్ చేశాను జొమాటో స్టార్ట్ చేయడం. నేను స్టార్ట్ చేసిన కొత్తలో 20-30 రూపీస్ అంతే ఇచ్చేవాళ్ళు. కాకపోతే డిసేబుల్కి అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది. మాకు 7 కిలోమీటర్స్ లోన్ ఆర్డర్స్ ఇస్తారన్నమాట. సో 20-30 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు మార్నింగ్ ప్రాక్టీసెస్ వచ్చి మధ్యాహ్నం 1 to 3 చేసేవాడిని జొమాటో. మళ్ళీ ఈవినింగ్ రెస్ట్ చేసి మళ్ళీ నైట్ 6 to 10 చేసేవాడిని. 2 times చేసేవాడిని. అంటే అప్పుడు పెన్షన్ అయిపోయింది, మొత్తం అంతా ఇన్కమ్ అయిపోయింది. అన్నిసార్లు ఫ్రెండ్స్కి అడగలేము, నాకు కరెక్ట్ అనిపిస్తలేదని చెప్పేసి అప్పుడు 2 times అంటే మీ మమ్మీ వాళ్ళు అసలు పూర్తిగా పట్టించుకోవడం ఆపేసారు అంటే పట్టించుకోకపోవడం అలా ఏం లేదు. మేము ఏంటంటే వాళ్ళు డైలీ వర్కర్సే, వాళ్ళకి వచ్చేది వాళ్ళకే సరిపోతుంది. ఇప్పుడు నేను బ్యాడ్మింటన్ రిచ్ గేమ్, సో నేను చూస్ చేసుకున్నదే రిచ్ గేమ్. ఇప్పుడు నాకు ఎలా ఇవ్వాలన్నా సరే వాళ్ళు మంత్లీ 15,000 to 20,000 ఇవ్వాలంటే వాళ్ళు అస్సలు కాదు. సో వాళ్ళు కష్టపడేది వాళ్ళు తినడానికే అక్కడికి సరిపోతుంది. బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. మళ్ళీ నేను వాళ్ళకి ప్రెజర్ అయ్యి వాళ్ళకి అడిగేది వద్దని చెప్పి నేను ఇప్పుడు వరకు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ₹1 అడగలేదు. ఓకే. సో ఫ్రెండ్స్ ద్వారానే ఇలానే ఫండ్ రైజింగ్ ఇలానే సర్వైవ్ అవుతున్నాం, కానీ ఇప్పుడు ఎవరికి ఇంట్లో వాళ్ళకి డబ్బులు అడగలేదు. సో అడగకుండానే తర్వాత జొమాటో స్టార్ట్ చేశాను. అప్పుడు నాది ఎలా అంటే ఎవ్రీ 2 months ఏదో ఒకటి అవుతుండేది. ప్రతిసారి కాదు, మామూలుగా ఇలా అంటారు కదా, దేవుడు ఏదో ఒకటి తీసుకెళ్తే దాన్ని భర్తీ చేయడానికి మనకి ఇంకా చాలా గట్టిగా ఏదో ఒకటి ఇస్తారు అని చెప్పేసి. మీ లైఫ్లో అది జరిగినట్టు అనిపించట్లేదు అసలు? లేదు మేము, జరిగింది కదా పారాషెట్లర్ అవ్వడమా? ఇండియా ప్రతిసారి ఏదో ఒకటి కొడుతూనే ఉన్నారు కదా, గట్టి దెబ్బలే పడతా ఉన్నాయి. ఇండియాకి ఆడడం అనేది అంత సింపుల్ థింగ్ కాదు మేము అదైతే. సో అదే అంటే ఉంటాయి కదా మేము స్ట్రగుల్స్ అంటారు కదా, అవన్నీ ఫేస్ చేస్తేనే రేపొద్దున ఒక రేంజ్కి వెళ్తాము, అదే ఒక స్థాయికి వస్తాము. అంటే ఈరోజు మనం ఎన్ని ఫేస్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది అంటారు కదా. మీకున్న నమ్మకం ఈ రోజుల్లో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతేనే ఫీల్ అయిపోయి సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారండి బాబు. ఆ నమ్మకం ఏదైతే ఉందో మీలో ఒక 1% అయినా మనాలకు వస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో జొమాటో చేసుకుంటూ స్టార్టింగ్లో చేస్తుండేవాడిని మేము. ఒక 2-3 months అయింది ఇలానే జొమాటో చేయడానికి. నైట్ 6 స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర నుండి ఇలా బయటకు వచ్చాను. ఇలా వెళ్ళిపోతున్నాను, ఇన్నోవా కార్ అని వచ్చి గుద్దేశారు. మొత్తం వీల్ చైర్ అంతా డ్యామేజ్ అయ్యి ఇదంతా ఇప్పటికీ ఉంటాయి మార్క్స్. ఇవన్నీ నాకు యాక్సిడెంట్ వల్ల అయినాయి, జొమాటో యాక్సిడెంట్ వల్ల అయినాయి. సో ఇవన్నీ ఇక్కడ అంటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. ఆయన రాంగ్ రూట్లో వచ్చి ఇలా సడన్గా ఇలా టర్న్ చేశారు. టర్న్ చేసేటప్పుడు వీల్ చైర్ కొద్దిగా లో ఉంటుంది కదా, కనిపించలేదని చెప్పేసి ఆయన గుద్దేశారు. గుద్దేసి నేను ఇలా మొత్తం వీల్ చైర్ నుండి బయటపడి వీల్ చైర్ లోనే జొమాటో చేశారు. వీల్ చైర్ లోనే జొమాటో. బైక్ డిసేబుల్డ్ కి బైక్ అలాగా. సో వీల్ చైర్ లోనే దీనికి ఒక కనెక్టింగ్ డివైస్ ఉంటుంది. సో దాంట్లోనే జొమాటో చేస్తాను. వెళ్తున్నాను అనమాట, ఆయన కార్ ఆయన గుద్దేశారు. సో దాని తర్వాత అదొక 3-4 months పట్టింది. పట్టించుకోలేదా, వెళ్ళిపోయారా? అంటే ఆయన వెళ్ళిపోవడానికి ట్రై చేశారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆయన స్టాప్ చేసి మెడికల్ది ఏమైందో ఆయన పే చేశారు. మెడికల్ది ఏమైందంటే వాళ్ళు పూరే ఉన్నారు, మేము ఇవ్వలేము అలా ఇలా అంటే ఇంకేం చేస్తామని చెప్పి మేము. ఇన్నోవా వాళ్ళు పూర్ ఉన్నారా? అంటే ఆయన టాక్సీ డ్రైవర్ మేము పాపం అలా. సో నా వీల్ చైర్ అంతా డ్యామేజ్ అయిపోయింది, మొత్తం అంతా రాడ్స్ అంతా బెండ్ అయిపోయి ఫ్రంట్ డివైస్ అంతా ఒక సైడ్ వీల్ ఇరిగిపోయింది. సో తర్వాత మళ్ళీ సెట్ అవుతున్నాను, ఓకే ఏదో నన్ను నేను చేసుకుంటున్నాను, ఎవరి మీద ఆధారపడకుండా అన్నప్పుడు ఏదో ఒకటి జరగడం. దాని తర్వాత మళ్ళీ అది మొత్తం రికవర్ అవ్వడానికి ఒక 3-4 months టైం పట్టింది. ఎందుకంటే నాకు ఇది రోడ్డుకి ఇలా ఇది టచ్ అయింది. సో ఈ సైడ్కి వచ్చేసి కార్ టచ్ అయింది. ఇలా ఇక్కడ ఫేస్కి దీనికి ఇలా గుద్దాను అనమాట. ఆయన వచ్చి ఇక్కడ గుద్దినప్పుడు ఆ ఫోర్స్కి ఇలా గుద్ది మొత్తం ఈ సైడ్ అంతా డ్యామేజ్ అయింది, ఇది డ్యామేజ్ అయింది. సో చెయ్యికి ఇక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కువ పెయిన్ అనిపించింది. ఇది అంతా డ్యామేజ్ అయింది, ఏం బాధ అనిపించలేదు. ఇక్కడ డ్యామేజ్ అయింది, నేను ఆడడానికి అవ్వదు కదా మళ్ళీ. ఇప్పుడు నేను మళ్ళీ గేమ్ ఆడడానికి అవ్వదు, అయ్యో ఎలా అని చెప్పేసి కొన్ని రోజులు భయం వేసింది. దాని తర్వాత అలానే ఫిజియో అంతా చేయించుకొని సెట్ అయింది. మళ్ళీ 4 months ఏం చేశారు అంటే? మళ్ళీ మనీ లేదు, సేమ్ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి అంటే ఎవరు ఫ్రీగా ఇవ్వండి అని అడిగేటోని కాదు. సో నాకు ఇవ్వండి, నేను ఏదో ఒకటి చేసి మీకు ఖచ్చితంగా రిటర్న్ చేస్తాను అని అయితే చెప్పేటోండి. సో నాకు ఫ్రీగానే ఇవ్వండి లేదా నాకు సపోర్ట్ చేసి అలా అడిగేటోని కాదు. సో అలానే బ్యాడ్మింటన్కి వచ్చినప్పటి నుండి ఎంత దురదృష్టం ఉన్నా సరే లక్ అలానే ఉండేది, ఏదో ఒకటి అవుతుండేది. సో ఇది కాకపోతే ఇంకోటి అని ఏదో ఒకటి దొరుకుతుండేది. సో ఫస్ట్ ఇండియాకి ఆడే ఛాన్స్ ఎప్పుడు వచ్చింది? 2023 మేము. ఓకే. సో యుగాండా వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది. సో కాకపోతే యుగాండా కూడా వెళ్ళలేదు, నా పాస్పోర్ట్ ఎవరో చింపేశారు అనమాట.
పాస్పోర్ట్ చింపేశారా? పేజ్ చింపేశారు ఎవరో. సో నేను ప్రైవేట్‌కి అంటే ఆర్గనైజేషన్ ఉంటాయి కదా! వాళ్ళకి ఇచ్చాననమాట. వాళ్ళకి ఇచ్చినప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యాక నా పాస్పోర్ట్ అక్కడే వదిలేసాననమాట. 2 ఇయర్స్, ఓకే. 2, 3 ఇయర్స్. తర్వాత నేను చాలా కష్టపడి మళ్ళీ పాస్పోర్ట్ వెనక్కి తెప్పించుకున్నాను. నాకు దీని నుండి పెద్ద ఐడియా లేదు. సో ఇలా ఉంటది, ఇలా అవుతదని చెప్పేసి. సో సడన్‌గా ఆళ్ళొచ్చి ఇమిగ్రేషన్‌కి అయితుంది మొత్తం అంతా ఫీజ్ అంతా పే చేసేసాను. అకామిడేషన్ అంతా పే చేసి, ఫ్లైట్ టికెట్స్ అంతా బుక్ చేసుకొని వెళ్ళిపోయామనమాట ఇవన్నీ ఎయిర్‌పోర్ట్‌కి. మీరు పే చేసారు? మేమే పే చేసుకోవాలి. ఓకే. సో వెళ్ళిపోయామన్నమాట. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. నన్ను ఒక్కడిని స్టాప్ చేశారు. ఎందుకు స్టాప్ చేశారో నాకు తెలీదు. సో తర్వాత నన్ను వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచాక అన్నీ అడిగారు డీటెయిల్స్. సో అండ్ సో అన్నీ అడిగితే అన్నీ చెప్పాను. సో ఇలా నీ పాస్పోర్ట్‌లో ఒక పేజ్ లేదు అన్నారు. పేజ్ లేదు. ఎవరు ఏం చేశారంటే సీరియస్‌లీ నాకు తెలీదు సార్ అది ఎవరు ఏం చేశారో. నేను ఇలా నాకు ఇలా యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఇలా అవుట్ సైడ్ ఉండేది నా పాస్పోర్ట్. రీసెంట్‌గా నేను తీసుకున్నాను మళ్ళీ పాస్పోర్ట్ వెనక్కి. సో అని చెప్పేసి అంటే ఆయన ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారంటే ఇలా పేజ్ మిస్ అయిందని చెప్పేసి ఒక లెటర్ రాసి నా పాస్పోర్ట్ సీజ్ చేసి సో నన్ను పైనుండి కిందకి పంపించేసి నా లగేజ్ మొత్తం అవుట్ సైడ్ పెట్టేశారు ఓయ్యో! వెనక్కి పంపించేశారు. మొత్తం. ఓకే. సో నాకు ఫస్ట్ టైం దొరికిన అవకాశం ఆ టోర్నమెంట్‌కి వెళ్ళడానికి చాలా కష్టంగా స్పాన్సర్స్ దొరికారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. వెళ్తున్నాను, ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాను, నేను రెడీ అవుతున్నాను అనే ఫీల్‌లో కరెక్ట్‌గా అది మొత్తం మళ్ళీ రిటర్న్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడి నుండి స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడికే వచ్చేసానా అనే ఫీల్ వచ్చేసింది. అంటే స్టార్టింగ్ 0 నుండి స్టార్ట్ అయ్యాను. మళ్ళీ సేమ్ మళ్ళీ అక్కడికే వచ్చేసానా, పాస్పోర్ట్ చింపడం ఏంటి ఇప్పటి వరకు. చాలామంది నాకు నమ్మి డబ్బులు ఇచ్చారు. వాళ్ళందరికీ ఏం ఆన్సర్ చెప్తాను నేను. ఇలా నా పాస్పోర్ట్ చింపేశారు, వెళ్ళలేకపోయాను అని చెప్పలేను కదా. ఎవరికైనా వచ్చే డౌట్ నువ్వు చూసుకోవాలి కదా అని. కానీ నాకు ఇలా చింపుతారు, అది ఇలా ప్రాబ్లం అవుతుందో నాకు తెలియాలి కదా. సో నాకది తెలియలేదు. ఎలా పూర్ణ గారు అసలు ఎన్నిసార్లు ఎలా నిలబడుతున్నారు అసలు ప్రతిసారి? ఏమో తెలీదు. కాకపోతే దాని నుండి ఇది కరోనా అంటే ఫస్ట్ టైం పాజిటివ్ వచ్చిందన్నప్పుడు దానికన్నా సో గేమ్‌కి వెళ్ళలేకపోయినప్పుడు బెంగుళూరు నుండి మైసూర్‌కి వచ్చేంత వరకు ట్రైన్‌లో ఎంత ఏడ్చుంటానో నాకే తెలీదు. అంత ఫీల్ అయ్యాను. ఇదేంటి ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ సడన్‌గా ఇలా అవ్వడం ఏంటి? ఏం జరుగుతుంది లైఫ్‌లో? ఇలానే అనుకోని అలానే మళ్ళీ వాపస్ వచ్చాను. మళ్ళీ సేమ్ మళ్ళీ లేచి నిలబడాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్స్ అన్నీ పట్టుకొని ఒక లెటర్ రాసి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం పాస్పోర్ట్ ఆఫీస్‌కి వెళ్ళి ఒక 3, 4 టైమ్స్ మా విలేజ్ నుండి విశాఖపట్నం డైలీ వెళ్ళడం, మళ్ళీ మార్నింగ్ ట్రైన్‌కి వెళ్ళడం, ఈవినింగ్ ట్రైన్‌కి వాపస్ ఇంటికి వెళ్ళడం. ఒక 3, 4 టైమ్స్ తిరిగి వాళ్ళకి లెటర్స్ అంతా ఇచ్చి ఫైన్ కట్టించుకొని మళ్ళీ కొత్త పాస్పోర్ట్‌కి అప్లై చేశాను. మళ్ళీ కొత్త పాస్పోర్ట్‌కి అప్లై చేసి మళ్ళీ పాస్పోర్ట్ వచ్చింది. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే మా విలేజ్ అడ్రస్‌కి వెళ్తుందేమో. సో పాస్పోర్ట్ వచ్చింది. అది నార్మల్‌గా నాకు ఫోటో పెట్టమని అనమాట. ఫోటో పెట్టమంటే మా అమ్మ వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఎవరో వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఇచ్చారు. ఆయన ఏమో ఆ మట్టి చేత్తో ఇలా మొత్తం పేపర్‌ని అంతా పెట్టేశారు. అది అయ్యో ఇన్ని రోజులు కష్టపడి తిరిగి మళ్ళీ ఇది పాడైపోయిందా? పాడైపోయిందంటే ఆ పాస్పోర్ట్ మళ్ళీ డ్యామేజ్ పాస్పోర్ట్ అంతా పెట్టేస్తారేమని భయం. మళ్ళీ దాన్ని ఫొటోస్ అంతా తీసి గూగుల్‌లో ఎతికి మళ్ళీ అది కూడా క్లారిటీ లేకపోతే మళ్ళీ మైసూర్ వచ్చి మైసూర్‌లో పాస్పోర్ట్ ఆఫీస్‌కి వెళ్ళి సో అక్కడ వాళ్ళకి చూపించి మళ్ళీ దాంతో లైట్‌గా ఏదైనా చేయాలేమో అని చెప్పి వాళ్ళని అడిగి ఏం అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్పాక సో దాని తర్వాత 2024 ఇండోనేషియా టోర్నమెంట్ 2023 24 అనుకుంటాము ఇండోనేషియా టోర్నమెంట్‌కి బయలుదేరానమాట. డబ్బులంతా కట్టేసాను, ఫ్లైట్ టికెట్స్ అంతా. కానీ ఇమిగ్రేషన్‌కి వెళ్తున్నాను కానీ మొత్తం డబ్ పంపిస్తారా అది పాస్పోర్ట్ కొత్తది వచ్చింది ఓకే, ఆ డ్యామేజ్ అది ఆ మార్క్ చూసి పంపిస్తారా మళ్ళీ ఏమవుతుందో అని చెప్పేసి మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారంటే నా వెనక్కి వచ్చేసారు అనమాట. ఫస్ట్ నేను వెళ్ళని అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ టైం తర్వాత అవుతుందేమని. సో వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. లాన్కి వెళ్ళాను. అప్పుడు లక్కీలు ఏంటంటే వాళ్ళు ఇమిగ్రేషన్ వేసిన వాళ్ళు కరెక్ట్గా ఆ మార్క్ పైన ఇలా స్టాంప్ వేస్తారు. అమ్మయ్య అనుకున్నాను. లాన్కి వెళ్ళాక అమ్మయ్య ఈసారి అని చెప్పేసి ఇండోనేషియాకి వెళ్ళాను. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ మేము క్లాసిఫై అవ్వాలి. అంటే ఇలా కొంతమంది కాల్ కట్ అయిన వాళ్ళు WH1, WH2 2 కేటగిరీలు ఉంటాయి వీల్ చైర్లో. సో ఆ కేటగిరీస్ కోసం అంటే క్లాసిఫికేషన్కి వెళ్ళాను. సో ఫస్ట్ టోర్నమెంట్కి దానికి వెళ్ళాను. ఆ క్లాసిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఆయన ఏంటంటే నాకు WH1 ఇవ్వాలా 2 ఇవ్వాలన్నది కన్ఫ్యూజన్. సో వాళ్ళకి అంటే కంప్లీట్ 0 ట్రంక్ బ్యాలెన్స్ ఉండాలి. సో నాకు ట్రంక్ బ్యాలెన్స్ లేదు, 0నే. కాకపోతే ఏంటంటే నా బాడీ నేను కూర్చుని చూస్తే నాకు ట్రంక్ బ్యాలెన్స్ ఉందన్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళ మూమెంట్స్ అంతా చెక్ చేసి లేదు నువ్వు కొన్ని రిపోర్ట్స్ తీసుకొస్తేనే అప్పుడు కన్ఫర్మ్ చేస్తామంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ థాయిలాండ్ టోర్నమెంట్కి ట్రై చేశాను.
ఇండోనేషియా టోర్నమెంట్ ఆడలేదు. ఆడాను. అంటే ఓకే. ఆడాను. కాకపోతే కంప్లీట్ 100% ఆడడానికి లేదు. ఎందుకంటే ఫుల్ ఆడితే ఎక్కడ మళ్ళీ WS2 చేస్తారేమో, అది నా కేటగిరీ కాదు. సో ఆ కేటగిరీ కొద్దిగా హార్డ్ ఉంటది. సో ఓకే. మళ్ళీ అదొక భయము. అక్కడ ఆడలేదు. మళ్ళీ తర్వాత థాయిలాండ్‌కి ట్రై చేశాను. థాయిలాండ్ వెళ్ళాక అప్పుడు వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారో అన్నీ సబ్మిట్ చేశాక అప్పుడు WS1కి వేసారు మళ్ళీ. బయట దేశంలో ఎలా చూస్తారంటే? మేము అక్కడ రెస్పెక్ట్ బాగుంటుంది మేము. ఏంటంటే రెస్పెక్ట్ మీన్స్ అంటే అక్కడ పాపులేషన్ తక్కువ ఉంటుంది కదా మేము. అంటే అన్ని దగ్గరలో వీల్ చైర్ యాక్సెస్ బాగుంటుంది. ఓకే. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఇప్పుడు ఒక బస్సులో ట్రావెల్ చేయాలంటే మనం అక్కడికి వెళ్ళి స్టాప్ చేసిన వెంటనే వాళ్ళు బస్ డ్రైవరే స్టాప్ చేసి బస్ దిగి మన కోసం ర్యాంప్ వేసి మనం లోపల కూర్చోబెట్టి మన వీల్స్కి అంతా ఇది బెల్ట్ వేసి సో అంతా కంఫర్టబుల్ ఉందన్నాకే స్టార్ట్ చేస్తారు. వావ్. ప్రతి దగ్గర ఫెసిలిటీ ఉంది వీల్ చైర్ ఫెసిలిటీ. ఆల్మోస్ట్ మేము అవుట్ ఆఫ్లో ఎక్కడికి వెళ్ళినా సరే వీల్ చైర్ యాక్సెస్ అయితే ఈవెన్ హైవేలో మామూలుగా హైవేలో వెళ్ళడానికి కూడా డివైడర్ మధ్యలో ఎక్కడో దగ్గర ర్యాంప్ ఉంటుంది. సో మనం ఎక్కి దిగడానికి ఎక్కడో దగ్గర ర్యాంప్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఇంత ప్లేస్లో వీల్ చైర్ యాక్సెస్ లేదు అనేది ఎక్కడ ఉండదు. ఇండియాలో కష్టం. ఇండియాలో కష్టం. జాలి మాత్రం చూపిస్తారు కదా మన వాళ్ళు. చూపిస్తారు మనల్ని, జాలి చూపిస్తారు. వాళ్ళకేమనిపిస్తుంది మనం చెప్పలేము. జాలి చూపిస్తారు. అంటే జాలితో మాత్రమే మీరు ట్రావెలింగ్ చేయలేరు, జాలితో మాత్రమే మీరు వాష్రూమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోలేరు, జాలితో మాత్రమే లిఫ్ట్ ఎక్కలేరు. మేము ఎలా అంటే జాలి చూపిస్తారు, అదే జాలి చూపించిన వాళ్ళు ఇప్పుడు హ్యాండిక్యాప్ బోగి ట్రైన్కి ఒక్కటే ఉంటుంది మేము. సో జాలి చూపిస్తారు, అయ్యయ్యో పాపం అంటారు. అదే హ్యాండిక్యాప్ బోగిలో అందరూ 40% కూర్చుని పోతారు. సో అందరు వచ్చి కూర్చుని పోతారు. సో పోనీలే పాపం కూర్చున్నారు కదా, వాళ్ళు జర్నీ చేసేటోళ్ళు కదా ప్లేస్ ఇస్తే సో నెక్స్ట్ మనం కూర్చోడానికి ప్లేస్ ఉండదు అక్కడ. సో కొంతమంది వస్తారు ఏబుల్ బాడీ వాళ్ళే, నా వీల్ చైర్ ఉండాలి, నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే వీల్ చైర్ ఉండాలి, 10 సార్లు అడగలేను కదా, సో వీల్ చైర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసమంటారు. ఓకే. సో కొంతమంది వస్తారు ఇది ఎందుకు ఇక్కడ ఉంది అక్కడ పెట్టండి అంటారు. అసలు వాళ్ళకి రైట్ లేదు, యాక్చువల్లీ ఆ డిసేబుల్ బోగిలోకి రావడానికి లేదు. సో అయినా సరే ఇలా మళ్ళీ వాళ్ళే మన దగ్గరకు వచ్చి అయ్యయ్యో పాపం అంటారు. ఏం మాట్లాడతాము వాళ్ళతో. అంటే ఇప్పుడు ప్రతిసారి అడుగుతున్నాను తప్ప అనుకోండి, వాష్రూమ్కి వెళ్ళాలంటే మీరు వీల్ చైర్ వేసుకుని వెళ్తారా? సో నాకు కంప్లీట్ లెగ్స్ జీరో మ్యామ్, ఏం ఉండదు. ఎవరైనా హెల్ప్ తీసుకుంటారా? మీకు మీరే స్నానం చేయడం కానీ ప్రతిదీ? ఓకే. బట్టలు వేసుకోవడం అన్ని. సో ఎవరు సపోర్ట్ ఏం తీసుకున్నాం ఫస్ట్ నుంచి కూడా అంతే మ్యామ్. ఆ ఇంటి నుండి బయటకి ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుండి సో అన్ని నాకు నేనుగా చేసుకోవడం అలవాటు చేసుకున్నాను అన్ని. ఓకే. అంటే ఎక్కడ ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అని చూడండి, అది ఎలా మొదలైందంటే దేవుడికి కూడా ఎదురు నిలబడుతున్నారు మీరేంటి, నేను ఆగను, నువ్వు ఎంత ఆపాలని ప్రయత్నించినా నేను పోతానే ఉంటా, నేను పోరాడుతూనే ఉంటా, నువ్వు చూడు నేను నీతో పందెం కాస్తున్నా అన్నట్టు ఆయనకే మీరు ఎదురుగా నిలబడ్డారు, అడ్డంగా నిలబడిపోయారు. నేను చేస్తాను, నువ్వు ఎన్నైనా పెట్టు, నేను ఇలానే పోతా ఉంటాను, నువ్వేం చేస్తావు నేను చూస్తా ఉండని చెప్పినట్టు పోతా ఉన్నారు. ఎలా వచ్చింది ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అసలు? అంటే ఫస్ట్ థింగ్ తెగించేసాను మ్యామ్ నేను, ఏమైనా జరగని. సో ఆల్రెడీ ఆ బాడీ పోయింది, ఆ ఫ్లైట్ పోయింది, ఇంకేం లేదు నా దగ్గర పోవడానికి. పోయేది ఇంకేమీ లేదు నా దగ్గర, నేను ఉన్నాను అంతే పోతే. సో నేను ఎవరికి నా సైడ్ నుండి నేను ఎవరికి హోప్ ఇవ్వను, ఇలా నేను నా సైడ్ నుండి మీకు 100% చేస్తానని కానీ లేకపోతే ఇలా అని కానీ ఏముండను. సో నాకు ఇంకోటి ఏంటంటే వేరే దాని గురించి ఎక్కువ ఆలోచన ఉండదు. సో ఇప్పుడు నేనేం చేయాలి, నాకేం కావాలి అంతవరకు ఆలోచిస్తాను అనమాట. సో నాకు ప్రాక్టీస్ చేయడానికి స్టార్టింగ్లో ఇలానే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఎలా ఏంటి అనేది అన్నప్పుడు జొమాటో ఉంది కదా, సో నాకు జొమాటోలో నాకు ప్రాక్టీస్కి అంత అమౌంట్ వస్తుంది కదా, సో నేను సర్వైవ్ అయిపోతున్నా కదా, నాకు ఇంకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అలానే కంటిన్యూ అయిపోతుండేవాడిని. సో అలానే ఇలానే అంటే ఏదైతే అది అవ్వని, మెయిన్గా చెప్పాలంటే ఏదైతే అది అవ్వని. సో ఇండియాని ఇలా ఫస్ట్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉండింది? ఇన్ని సంవత్సరాలు ఎంత వెయిట్ చేశాను. సో గ్రేట్ ఫీల్ మ్యామ్. అది ఎలా అంటే సో ఎక్కడో నార్మల్ బాడీగా ఉండుంటే నేను ఇంత చేసి ఉండేవాడినో కదా తెలియదు, వేరే లైఫ్ ఉండేదేమో. కానీ ఇలా వీల్ చైర్లోకి వచ్చాక సో ఎక్కడో పల్లెటూరులో ఉన్న నేను సో ఇలా బయటకు వచ్చి సో ఒక గేమ్ అనేది పెట్టుకొని దానికోసం కష్టపడి సో సముద్రాలు దాటి ఇంకా వేరే దేశంకి వెళ్ళి అక్కడ నిన్న ఇండియా ఫ్లాగ్ పట్టుకున్నాను అంటే ఇట్స్ ఉంటుంది మేము ఫీల్ అయితే ఉంటుంది. అది మాత్రం నిజం. ప్రౌడ్ టు బి ఇండియన్, నేను ఇక్కడికి వచ్చి ఇంత చేస్తున్నాను అనేది. మీరు మాట్లాడినారు చూడండి, ప్రౌడ్ టు బి ఇండియన్, నా దేశాన్ని రిప్రజెంట్ చేయడం హ్యాపీగా ఉందని. మీరు దేశానికి అయితే ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారు, మరి మీకు దేశం ఏమి ఇచ్చింది?
మామూలుగా మనం ఎలా మాట్లాడతామంటే దేశం నీకేమి ఇచ్చిందని కాదు, నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు చూడు అన్నట్టు అనుకుంటాము. మీరైతే దేశానికి ఖచ్చితంగా దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చేసినట్టే. మరి మీకు దేశం ఏమి ఇచ్చింది? మన గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది అసలు? సపోర్ట్ అంటే నాకు ఎక్కడి నుండి ఏ సపోర్ట్ లేదు మ్యామ్. లేదు. సో జీరోగానే ఇప్పటివరకు స్టార్ట్ స్పాన్సర్షిప్ లేదు. లేదు. మీరు ఏం చేయాలనుకున్నా మీరే. నేనే. సో ఇలానే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా పోస్ట్ చేయడం, ఏదైనా టోర్నమెంట్కి వెళ్తాను అంటే సో ఫండ్స్ ఎంత వస్తే అంత ఫండ్స్ రావడం. సో కొంత ఫండ్స్ అరేంజ్ అయితే ఆ ఫండ్స్ మళ్ళీ నా దగ్గర కొంత అమౌంట్ అక్కడిక్కడ తీసుకొని ఆ అమౌంట్ మొత్తం అరేంజ్ చేసుకొని టోర్నమెంట్స్కి వెళ్ళడం, ఆడడం. సో అక్కడ మెడల్ అయితే ఒక హోప్తో, ఇప్పుడు నాకు మెడల్ అయింది, నాకు ఈజిప్ట్లో గోల్డ్ మెడల్ అయింది. సో నాకు గోల్డ్ మెడల్ అయింది, ఇప్పుడైనా స్పాన్సర్స్ దొరుకుతారని చెప్పేసి మళ్ళీ ఇండియాకి వచ్చి ట్రై చేయడం. సో ట్రై చేసాక మళ్ళీ సేమ్ ఆ 1 month 2 months ఫుల్ వేడిలో ఉన్నప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు కదా, అలా 1 month 2 months కొద్దిగా న్యూస్లోకి రావడం, అలా ఇలా వాళ్ళు వీళ్ళు పేపర్లో వేయడం, అది జరుగుతుండడం. ఒక 1 month అయిపోయాక మళ్ళీ సేమ్ పూర్ణరావు ఎవరంటే తెలీదు. సో ఆ రేంజ్ అలానే అవుతుండే ఎప్పుడు అంతే. మేము ఇప్పుడు వరకు 7 ఇంటర్నేషనల్స్ ఆడాను, దాంట్లో 11 వరకు మెడల్స్ ఉన్నాయి. దాంట్లో 3 గోల్డ్ ఉన్నాయి, 3 సిల్వర్ ఉన్నాయి, 5 బ్రాంజ్ ఉంది. సో ప్రతి టోర్నమెంట్ ఇలానే అనుకుంటూ వెళ్తాను, ఈసారైనా స్పాన్సర్స్ దొరకాలి నాకు. అది దొరకాలనేది ఎందుకు గట్టిగా అనుకుంటున్నానంటే మేము ఇప్పుడు మార్నింగ్ లేచి ప్రాక్టీస్కి వెళ్తాను, వస్తాను, మధ్యాహ్నం రెస్ట్ చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ జిమ్కి వెళ్తాను, వచ్చి జొమాటోకి వెళ్తాను. జొమాటోకి వెళ్ళి నేను నైట్ మళ్ళీ వాపస్ వచ్చే 10:30 11 అయిపోతుంది. సో ఆ టైంకి వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్న నెక్స్ట్ నా బాడీ 100% రికవర్ అవ్వదు. సో అయినా సరే పుష్ చేస్తాను, లేదు ప్రాక్టీస్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ మిస్ చేయకూడదని పుష్ చేసుకుంటూనే వెళ్తాను. సో అలా వెళ్తాను, 1 week వెళ్తాను. లాస్ట్ సాటర్డే సండే వచ్చే టైంకి సో బాడీ వీక్ అయిపోయి ఫీవర్ లాంటివి వచ్చేయడం. ఇంకొకటి వరస్ట్ థింగ్ ఏంటంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ. స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటేనే వరస్ట్. ఎలా అంటే సో ఒక సైడ్ మన బాడీని మనం కాపాడుకోవాలి, యూరిన్ ఇది చూసుకోవాలి, టైం టు టైం వాటర్ తాగాలి, ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి, ఒకేసారి స్పీడ్గా తినకూడదు. సో అంటే ఎలా అంటే మేము సెకండరీ కాంప్లికేషన్స్ ఎక్కువ లాంగ్ టైం కూర్చోలేము. లాంగ్ టైం కూర్చుంటే సెన్సేషన్ ఉండదు, కింద బెడ్ సోర్స్ లాంటివి అయిపోతాయి. తర్వాత ఇలానే మేము కొంతమంది వెయిట్ గెయిన్ అయిపోతారు, కొంతమంది వాళ్ళ చేతులతో వాళ్ళు నిల్చోలేరు. స్పైనల్ కార్డ్ ఇంజురీ నేను ఒక్కడనే కాదు మ్యామ్, ఆల్ ఓవర్ ఎవరైనా సరే స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితేనే తెలుస్తుంది మేము పెయిన్. సో కొంతమంది అన్నీ ఉన్నా సరే ఇంటి నుండి బయటకు రావడానికి ఆలోచిస్తారు, బయట వాళ్ళు ఇలా అంటారు అలా అంటారని. సో కొంతమందికి ఏమీ లేకపోయినా సరే బయటికి రావాలనుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇలానే మేము స్పైనల్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ కూడా ఇప్పటికీ మీరు జొమాటో చేసుకుంటూనే మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు. చిన్నగా మన వాళ్ళు ఏంటంటే క్రికెటర్స్ అనుకోండి, పోనీ ఏదైనా చిన్న రాంజీలో ఆడేసినా కూడా లైఫ్ టైం వాళ్ళకి సెటిల్ అయిపోయేలాగా వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి, స్పాన్సర్షిప్ ఉంటుంది, మనీ వచ్చేస్తుంది, బ్యాట్తో సహా తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ స్పాన్సర్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. పబ్లిసిటీ పబ్లిక్. ఇప్పుడు క్రికెట్కి ఉన్న క్రేజ్ వేరే గేమ్స్కి లేదు కదా మ్యామ్. ఇప్పుడు నా బ్యాడ్మింటన్ అనే కాదు, ఫుట్బాల్ తీసుకొచ్చి ఇండియాలో ఆడినా సరే అంత క్రేజ్ ఉండదేమో. సో క్రికెట్కి ఉన్న క్రేజ్ అలా ఉంది అంతే. సో ఇప్పుడు పారా గేమ్స్ ఎవరు చూస్తారు? మేము పారా గేమ్స్ ఒలింపిక్స్లో మెడల్స్ అయ్యాయి అంటే స్టేటస్ పెడతాం తప్ప సో అక్కడికి వెళ్ళడానికి పారా గేమ్స్ ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. ఆ రోజు గెలిచారు మన వాళ్ళు, ఇండియన్స్ గెలిచారని చెప్పేసి ప్రతి ఒక్కరు స్టోరీ పెట్టుకుంటారు. ఆ పక్క రోజు మళ్ళీ ఆయన జీవితం ఏంటనేది ఎవరికి అవసరం కూడా లేదు. ఏదైనా మేము పబ్లిక్ సిటీ ప్రెసెంట్ నడుస్తున్నది పబ్లిక్ సిటీ కదా మ్యామ్, పబ్లిక్ సిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నానంటే దానివల్ల అవతల వాళ్ళకి ఏం హెల్ప్ అవుతుంది అనేది మ్యాటర్ అవుతుంది కదా మ్యామ్. ఎప్పుడు ఒకే సైడ్ ఆలోచించి ఎవరు ఇది ఇవ్వరు కదా. సో అలా బట్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఇండియా కదా, అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అయినా మిమ్మల్ని పట్టించుకోవాలి కదా అనేది నాకు క్వశ్చన్. గవర్నమెంట్ ఎలా అంటే మేము ఏంటంటే అప్లై చేస్తున్నాను, ఇలా నాకు స్పాన్సర్ కావాలి, ఇలా నాకు ఏషియన్ గేమ్స్ దగ్గర ఉన్నాయని చెప్పేసి డాక్యుమెంట్స్ ఇవ్వడం అన్నీ జరుగుతాయి మేము. కాకపోతే లేట్ ప్రాసెస్ గవర్నమెంట్ది తెలిసిందే కదా. బట్ మీ గోల్ ఏంటి? ఒలింపిక్స్ ఆడాలి మేము. అది ఎంత కష్టమైనా పర్లేదు, ఎన్ని కష్టాలైనా రాని ఫేస్ చేస్తాను. కష్టాలంటే ఎలా తెలుసా మ్యామ్, నాకు రీసెంట్గా సర్జరీ అయింది. సో మళ్ళీ సర్జరీ అయింది, 2025లో అయింది. సో ఎలా అంటే నాకు 24/7 యూరిన్ క్యాథెటర్ ఉంటుంది మ్యామ్. అసలు నాకు బ్లాడర్ వీక్ ఉండడం వల్ల క్యాథెటర్ ఉంటుంది. సో నేను గేమ్ ఆడడం వల్ల కొద్దిగా డ్యామేజ్ అయింది. సో దాన్ని అలానే వదిలేస్తే సెకండరీ కాంప్లిమెంట్స్ ఎక్కువ అవుతాయి అన్నారని చెప్పేసి
డాక్టర్ని మీట్ అయితే డాక్టర్ ఏమన్నారంటే ఇలా సర్జరీ చేయాలి అన్నారు. సో సర్జరీ చేయడానికి ఎంత అవుతుంది సార్ అంటే ట్రై చేస్తాము 2,50,000 అని చెప్పి అంటే తర్వాత కొన్ని నెలలు ఆలోచించి ఇంకా వేరే ఆప్షన్ లేక సర్జరీకి రెడీ అయిపోయాను. ఓకే. సర్జరీకి రెడీ అయిపోయాక సర్జరీ ఎలా అంటే నాకు కింద నుండి కంప్లీట్ బ్లాడర్ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసి స్టమక్ బ్లాడర్కి నా అపెండిక్ కట్ చేసి బ్లాడర్ టు స్టమక్కి కనెక్ట్ చేసి ఉంటారు. ఓకే. సో స్టమక్ కనెక్ట్ చేసి ఉంటారు. స్టార్ట్ అయ్యి బాగానే ఉంది. సర్జరీ అయిపోయింది. ఒక 15 days తర్వాత వాపస్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక సో ఒక 10 days ఏమో ఇంటి దగ్గర ఉన్నాను. స్టిచెస్ రిమూవ్కి రమ్మన్నారని చెప్పి మళ్ళీ వాపస్ బెంగళూరు వచ్చి స్టిచెస్ రిమూవ్ చేయించుకున్నాను. స్టిచెస్ రిమూవ్ చేసినప్పుడు బాగానే ఉంది. ఇంటికి వెళ్ళేటప్పుడు కింద స్టిచెస్ ఓపెన్ అయిపోయి 3 స్టిచ్ ఓపెన్ అయిపోయి. మీకు తెలియట్లేదు? తెలియదు నాకు, ఇక్కడ నుండి ఏం తెలియదు కాబట్టి అది నాకేం పెయిన్ తెలియలేదు, ఏమీ తెలియదు. ఇంటికి వెళ్ళి బెడ్కి షిఫ్ట్ అయ్యాక తెలిసింది ఇలా ఓపెన్ అయిపోయింది అని. అయ్యో అది మళ్ళీ ఆ చిన్నది ఇంత హోల్ మేము అది తగ్గడానికి 2 months పైన పట్టింది. డైలీ మార్నింగ్ లేచి అప్పుడు 2 యూరిన్ బ్యాగ్స్ ఉండేవి. ఇక్కడ ఒకటి అంటే వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి వేసారు, ఇక్కడ ఒకటి ఉండేవి, 2 ఉండేవి. ఈ 2 బ్యాగులు క్యారీ చేసుకొని డైలీ హాస్పిటల్కి వెళ్ళి డ్రెస్సింగ్ చేయించుకొని మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ రోజు నేనే డ్రెస్సింగ్ చేసుకొని ఇలా మిర్రర్ పెట్టుకొని డ్రెస్సింగ్ చేసుకొని. సో అప్పుడు కూడా అమ్మ వాళ్ళని పిలవలేదు నేను. అంటే అమ్మ వాళ్ళు పిలవలేదు అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మ వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఎలా రావాలో తెలియదు. ఇప్పుడు నేను వాళ్ళని పిలిచినా సరే మళ్ళీ నేను ట్రైన్ బుక్ చేసి అక్కడి నుండి నేను మా ఫ్రెండ్స్ని ఏమన్నా పంపించి వాళ్ళని ట్రైన్ ఎక్కించమని వాళ్ళు ఇక్కడ వరకు వచ్చేంత వరకు టెన్షన్, వస్తారా అక్కడ దిగిపోతారా అని. సో అవన్నీ ఇప్పుడున్న ఈ స్ట్రెస్లో నేను మళ్ళీ అవన్నీ చేసుకునేది వద్దు, ఒకసారి ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఇలా నాకు సర్జరీ అయింది అని చెప్దామని నేను ఎవరికి ఏం చెప్పలేదు. అక్క వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. ఓకే. సో ఇలా నాకు సర్జరీ అవుతుందని. ఏ నమ్మకంతో చేసుకున్నావు సర్జరీ అని చెప్పి చాలామంది అడిగారు. ఎవరూ లేకుండా ఏ నమ్మకంతో అని. హాస్పిటల్లో వాళ్ళే చేసేవాళ్ళు మ్యామ్. అంటే ఉంటారు కదా మ్యామ్ ఇలా వాళ్ళే అన్ని చేంజ్ చేయడం. 10 days ఉన్నాము. సో ఆ 10 days వాళ్ళే చేంజ్ చేయడం. మా ఫ్రెండ్ హేమంత్ బ్రో అని చెప్పి నా రూమ్మేట్, తను వీల్ చైరే. సో తను బెంగళూరు లోకలే. సో తను డైలీ నా దగ్గర ఉండేవాడు అనమాట. నైట్ నా దగ్గర ఉండి తన ఇంటి దగ్గరికి వెళ్ళి ఫుడ్ అంతా తీసుకొచ్చేవాడు తను. సో చెప్పాను కదా నాకు యాక్సిడెంట్ అయ్యాక నాకు కలిసిన ప్రతి ఫ్రెండ్ చాలా లైఫ్ టైం తోడుండిపోయేటోళ్ళే. సో నా రూమ్మేట్స్ అవన్నీ ఎవరైనా ఉన్నాయి. సో డ్రెస్సింగ్ మీరే చేసుకుని నేనే మిర్రర్లో చూసుకొని యూరిన్ బ్యాగ్స్ అంతా క్యారీ చేసుకొని 2 బ్యాగులు. ఇంకో బ్యాగు కిందనున్న బ్యాగు యాక్చువల్లీ 1 monthకి తీసేయాలి. ఈ స్టిచెస్ ఓపెన్ అయిపోవడం వల్ల అది 2 months టైం పట్టింది కిందనున్న బ్యాగ్ తీయడానికి. సో ఆ బ్యాగ్ తీసేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ పైప్ పెట్టి ఆ హోల్ అలానే ఉండిపోయింది అనమాట ఓపెన్. సో మళ్ళీ ఈ హోల్ క్లోజ్ అవ్వడానికి కొంత టైం పట్టింది. సో ఇది కొద్దిగా తొందరగానే క్లోజ్ అయింది, ఇది కొద్దిగా ఎక్కువ అయింది. తర్వాత డాక్టర్ చెప్పిన 2 months, నేను 4 months రెస్ట్ తీసుకున్నాను. 5th month పోనీలే అని చెప్పి రెస్ట్ తీసుకున్నాను. 6th month నార్మల్ ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ అయ్యి వెళ్ళాను. జస్ట్ స్ట్రోక్స్ ఆడదామని జస్ట్ ఇలా వంగాను అంతే. ఆ బెల్ట్ ఇక్కడ స్ట్రచ్ అయిపోయి మొత్తం బ్లడ్. సో పైప్ నుండి బ్లడ్ వచ్చేస్తున్నది. అయ్యో రాంగ్ టైంలో స్టార్ట్ చేశానా అని మళ్ళీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్సింగ్ అంతా చేసుకొని కొన్ని రోజులు మళ్ళీ రెస్ట్ చేసి. సో అంటే ఎలా అయిపోయిందంటే అది ఇప్పుడు నాకు బెల్ట్ అనేది కంపల్సరీ. సో నేను ఆ బెల్ట్ తీస్తే ఆడలేను. సో ఇప్పుడు ఆ బెల్ట్ వేసుకుంటే దీనికి ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు డౌట్ వచ్చింది, ఇంకా నేను ఆడడానికి అవ్వదేమో, రాంగ్ టైంలో సర్జరీ చేసుకున్నానేమో, సో చేసుకోకుండా ఉండాల్సింది అనే ఫీల్ వచ్చేసింది. అదొక భయం స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఏం చేయాలి అని ఇలానే అనుకునేటప్పుడు ఇలానే అలానే మళ్ళీ ఏదో ఒకటి కొన్ని రోజులు టైం తీసుకొని ఇంకొకసారి ట్రై చేద్దాం చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు ఈ బెల్ట్ లేకుండా ఆడాలనేది ఏదైనా వేరే ఆప్షన్ ఏమైనా ఉందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఒక బెల్ట్ కట్టుకొని ఇక్కడ బెల్ట్ తీసేసి ఆడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక ఇలానే మళ్ళీ ఆ బెల్ట్ ఎక్కడో ఏదో ఒకటి ఇలా బెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ పైప్ ఉంటుంది కదా, ఇలా పైప్ ఇలా మేలకి టచ్ అయినప్పుడు ఇక్కడ బ్లడ్ లాగా లేకపోతే ఏదో ఒకటి ఫస్ట్ తను బయటకు వస్తుండేది ఫస్ట్ లాగా. సో దాని నుండి ఎలా అంటే భయం వేసేసింది, ఇంకా ఆడడానికి అవ్వదేమో, కష్టమవుతుందేమో అని చెప్పేసి. కానీ మైండ్లో మాత్రం ఒకటే, అసలు ఎట్లా అంటే కాలు ఇరిగిందా నేనే కుట్లేసుకుంటా అన్నట్టు మీరు ప్రతిరోజు ఏది వస్తే అది ఇది చేసుకుందాం అన్నట్టు ఒక్కొక్కటి వస్తుంది, అది చేసుకుంటూ పోతూనే ఉన్నారు ముందుకి, ఆగట్లేదు. వదలొద్దు అనేది మైండ్లో ఎక్కువ ఉండేది. సో ఏదైతే అది అవునని చెప్పేసి కొన్ని రోజులు
గేమ్ ఆడడమే స్టాప్ చేసి జొమాటో చేయడానికి పోయాను అనమాట. ఓకే. సో ఆల్రెడీ డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయి, సో మెయింటెనెన్స్ కూడా కష్టమైపోతుందని చెప్పేసి మళ్ళీ అప్పుడు కంటిన్యూస్గా ఒక 3 మంత్స్ ఏమో, 3 మంత్స్ కాదు 2 మంత్స్ కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ జొమాటో చేసుకునేవాడిని అనమాట. అప్పుడు జొమాటో మార్నింగ్ ఈవినింగ్ చేసేవాడిని. సో నాకు సర్జరీ అంత అయ్యాక ఫస్ట్ స్టార్టింగ్లో 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీల్ చైర్ యూజర్ ఎవరున్నా సరే ఒక ఆర్డర్కి 80 రూపీస్ ఇస్తారు అనమాట. ఓకే. సో అది ఎంత డిస్టెన్స్ అయినా కానీ 80 రూపీస్ ఆర్డర్ ఫిక్స్. 80 రూపీస్ ఇస్తారు. సో అమౌంట్ బాగానే వస్తుండేది. సో మధ్యాహ్నం ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ వెళ్ళి, సో కొంత అమౌంట్, సో ఎవరికొవరికి ఒక 50,000 అయినా క్లియర్ చేద్దాం, అంత అమౌంట్ అయినా ఎలానో గేమ్కి వెళ్ళట్లేదు కదా, ఆ అమౌంట్ అయినా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా జొమాటో కంటిన్యూస్గా ఒక 2 మంత్స్ జొమాటో చేసి ప్రాపర్గా ఫుడ్ తింటూ అలానే ఇది హీల్ అవ్వని ఫుల్ టైం ఇద్దామని చెప్పేసి, సో పూర్తిగా ఆపేయడం కన్నా కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వడం బెస్ట్ కదా అనే ఫీల్ వచ్చి, సో అలానే కొన్ని రోజులు స్టాప్ చేసి జొమాటో చేసి అలానే ఆ డబ్బులు కొద్దిగా అక్కడిక్కడ ఇవ్వడం అలా చేసుకొని, సో కంటిన్యూ చేశాను. తర్వాత బ్రతకడం అంటే వామ్మో ఇంత కష్టమా? రోజు తీసుకునే తిండి దగ్గర నుంచి పీల్చుకునే గాలి వరకు, పడుకునే బెడ్ వరకు ప్రతిదీ పోరాడి తెచ్చుకుంటున్నారు మీరు. ఒక్కటి కూడా అట్లా ఉన్నదే లేదు మీకు. పడుకోవాలంటే కష్టం, తినాలంటే కష్టం, ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, దాన్ని ప్రాపర్గా తినాలి, ఎలా వెళ్ళాలి. అమ్మో, లైఫ్ని ఎలా బ్రతికారండి బాబు! ఇన్ని సంవత్సరాలు లీడ్ చేస్తున్నారంటే ఇంకా ఆగకుండా హ్యాట్స్ ఆఫ్. ఆల్మోస్ట్ 7.5 years పైన అయింది నాకు యాక్సిడెంట్ అయ్యి. 2017 అయింది. సో 8 to 9 ఆ రేంజ్లో ఉంది. అప్పటి నుండి సేమ్ ఇదే లైఫ్, ఎక్కడ ఏమీ చేంజ్ అవ్వలేదు, చేంజ్ అవ్వకుండా పోదు అనేది నా హోప్. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒక్కరికి కనెక్ట్ అయినా చాలు, నాకు కంప్లీట్ స్పాన్సర్స్ దొరకొచ్చేమో. సో ఇంకొకటి, నాకు పోయింది అనే దాని మీద ఎక్కువ పెద్ద ఇప్పుడు ఇంతవరకు ఇన్ని అనుభవించాను అనేది ఎప్పుడు పెద్ద ఫీల్ ఉండదు మ్యామ్. అయిపోయింది, అది ఆల్రెడీ అయిపోయింది, మర్చిపోయాం దాన్ని. సో నెక్స్ట్ ఉండేది ఏంటంటే నేనేం చేయాలి, సో ఒలింపిక్స్ ఆడాలంటే ఏం చేయాలి, సో స్పాన్సర్స్ ఎలా చేయాలి. సో ఒక రకంగా చెప్పాలంటే మేము వీల్ చైర్కి వచ్చాక కష్టపడలేదని ఏం లేదు మ్యామ్, కానీ కష్టపడినా సరే నాకు ఒక రెస్పెక్ట్ దొరుకుతుంది కదా మ్యామ్. ఈరోజు ఇక్కడ వరకు వచ్చానంటే బికాస్ ఆఫ్ గేమ్. ఓకే. సో నా లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తాను మ్యామ్. నా లైఫ్ని కొంతమంది కొన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తాను, నేను నా గేమ్ని ఎంజాయ్ చేస్తాను. నేను రోజు మార్నింగ్ లేచి ప్రతిరోజు ఇప్పటికీ పుష్ చేసుకుంటూ ప్రాక్టీస్కి వెళ్ళి, ఆడడానికి అవ్వకపోయినా సరే లేచి పుష్ చేసుకొని ప్రాక్టీస్కి వెళ్ళి, సో గేమ్ ఆడుతూ బ్యాడ్మింటన్ చేస్తాము. అలానే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాము, మూవీస్కి అంతా వెళ్తాము. సో సాడ్ ఒకటే లేదు మేము, సాడ్తో పాటు హ్యాపీనే ఉంది కాబట్టి సాడ్ అనేది పెద్ద ప్రాబ్లం అనిపించింది అంతే. అమ్మో, పుట్టుకతో అలా రావడం వేరే అండి. మధ్యలో ఇదైపోయి అక్కడి నుంచి కూడా ఈజీగా లేకుండా ప్రతి అడుగు వేయాలంటే కష్టపడ్డం ఉంది చూడండి. మీరు చెప్పినంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఒక్కరోజు బ్రతికినా కూడా చాలా గ్రేట్. అసలు 7 సంవత్సరాల నుంచి అలా సాగదీస్తున్నారు. ఇంకా ఒలింపిక్స్ ఆడాలి ఏదైనా సరే అని ఎదురు చూస్తున్నారు చూడండి. ఆ ఎదురు చూపుకి ఒక రోజు అయితే గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి స్పాన్సర్స్ అయితే తప్పకుండా రావాలి. ఎందుకంటే చిన్న చిన్న గేమ్స్ కి అవసరం లేని వాళ్ళకే స్పాన్సర్షిప్ దొరుకుతుందండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి చాలా అవసరం. ఇప్పుడు పక్క దేశానికి వెళ్ళాలంటే యు నీడ్ ఇట్ కదా. అంటే ఇప్పుడు 2028 ఒలింపిక్స్ ఉంది కదా మ్యామ్. సో దానికి ఈ 2 years అంటే ఆల్రెడీ హాఫ్ ఇయర్ అయిపోయింది. ఈ ఇయర్లో ఒక 3 tournaments ఆడి నెక్స్ట్ ఇయర్ ఒక 9 tournaments ఆడితే ఇప్పుడు నా ర్యాంకు టాప్ వచ్చేసి 20లో ఉండేది మ్యామ్. ఓకే. సో నాకు స్పాన్సర్స్ లేకపోవడం వల్ల కరెక్ట్గా నేను ప్రాపర్గా పార్టిసిపేషన్ చేయకపోవడం వల్ల సో 20 నుండి 37 వరకు ఏమో వచ్చేసింది ఇప్పుడు. ఓకే. సో అది నేను ఇంకా అలా ఆడడం ఆపేస్తే ఇంకా అలా పోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మేము నాది 100% నేను ఎఫర్ట్ వేసి చేద్దామన్నా సరే ఎలా అంటే ఇప్పుడు టోర్నమెంట్కి వెళ్తాను, టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు రౌండ్స్ అంతా ఫినిష్ చేసుకుని క్వార్టర్స్ ప్రీ క్వార్టర్స్ వరకు వస్తాను. ప్రీ క్వార్టర్స్కి వచ్చేటప్పటికి టెన్షన్. ఎందుకు టెన్షన్ వచ్చేస్తుంది అంటే, సో అంటే నాకు స్పాన్సర్ చేసిన వాళ్ళు నాకు మెడల్ అవ్వకపోతే పాపం వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోతున్నాను అనే ఫీల్ ఒకటి. ఇంకొకటి అది సడన్గా టోర్నమెంట్కి వెళ్ళడం, ఆ ఎక్స్పోజర్ సడన్గా ఒక రౌండ్ క్రియేట్ చేసి ఇంకో రౌండ్కి వచ్చేటికి ఆ భయం వచ్చేయడం, ఆ టెన్షన్ 100% నా గేమ్ ఆడాను, అలా మొత్తం బ్లాంక్ అయిపోతాను అనమాట. సరే ఈ టోర్నమెంట్లో నేర్చుకున్నాను,
నెక్స్ట్ టోర్నమెంట్ 100% నా 100% నేను ఇస్తాను అని రెడీ అవుతాను. నెక్స్ట్ టోర్నమెంట్కి స్పాన్సర్స్ దొరకరు. సో అంటే ఆల్రెడీ ఒక టోర్నమెంట్కి వెళ్ళడానికి వాళ్ళని అడుగుతాను, మళ్ళీ ఇంకో టోర్నమెంట్ అడిగితే ఒకసారి 2 సార్లు అయితే ఎవరిమైనా సపోర్ట్ చేస్తాం కానీ అన్నిసార్లు చేయలేం కదా. ఇంకో టోర్నమెంట్కి వెళ్తాను అనుకోవడం, మళ్ళీ సేమ్ డ్రాప్ అయిపోవడం, మళ్ళీ ఒక 3-4 మంత్స్ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ ఇంకొక టోర్నమెంట్కి వెళ్ళడం, మళ్ళీ కొత్త టోర్నమెంట్ అది నాకు. మళ్ళీ 3-4 మంత్స్ మళ్ళీ భయం బిల్డ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళాలి మళ్ళీ కొత్తగా ఉంటుంది, మళ్ళీ భయపడతాను. సేమ్ ఇదే సైకిల్ అవుతుంది మేము. కాకపోతే నాకు ఎవరు సింపుల్గా నాకు స్పాన్సర్ ఇవ్వనని ఎవరికి అడగట్లేదు మ్యామ్. జస్ట్ నాకు ఒక 2 years టైం ఇవ్వండి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోతే ఓకే, క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా మ్యామ్. సో నీకు చేసాము, ఇంక నువ్వు పర్ఫార్మెన్స్ చూపించలేకపోతున్నావు అని. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, అంటే అది చెప్పొచ్చు లేదు తెలియదు మ్యామ్, చెప్తున్నాను. సో అందరూ మనం గెలిచాక సపోర్ట్ చేస్తాము అంటారు మేము, కానీ ఇప్పుడు నేను టాప్ 10కి వస్తే నాకు ఎవరైనా స్పాన్సర్ చేస్తారు మేము. కానీ ఒక కంపెనీ వాళ్ళు తిని ట్రై చేస్తున్నాడు, తను 100% ఇస్తున్నాడు, మనం ఒక ఛాన్స్ చూద్దాం, ఛాన్స్ ఇద్దాం, తనకి సపోర్ట్ చేస్తే కదా 10 దాకా వెళ్తాడు. వస్తాడా లేడనేది సరే, ఒక 1 year మనకు సపోర్ట్ చేస్తే మేము 1 year 12 months అనేది తక్కువ టైం ఏం కాదు మేము. 12 months లో చాలా చేంజ్ అవుతుంది. సో నేను ఒక 4-5 టోర్నమెంట్లు ఆడొచ్చు, నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వచ్చు. నెక్స్ట్ టోర్నమెంట్ నేను ఎలా ఈ టోర్నమెంట్ వెళ్ళి గోల్డ్ మెడల్ కొడతానని కాన్ఫిడెన్స్ నాకు రావచ్చు. సో మీరు ఒక పర్సన్ ని చూడకుండా జస్ట్ ఒక ఎప్పుడో జరిగే ఒక టోర్నమెంట్ చూసి జడ్జ్ చేయలేరు కదా. అట్లీస్ట్ ఒక 1 year పాటు సపోర్ట్ చేస్తే ముందు మీకు ఆ ధైర్యం వస్తుంది, నేను నిలబడగలను, నేను ఆడగలను ఇక్కడ కూర్చొని అని చెప్పేసి. సో అది ఆ కాన్ఫిడెన్స్ రావడానికే ఛాన్స్ దొరకట్లేదు మేము. అయినా సరే ప్రాక్టీస్లో అనుకుంటూనే ఉంటాం, కానీ టోర్నమెంట్ ఎక్స్పోజర్ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది కదా. అదేలేండి, ఎక్స్పోజర్ అంటే అది ఫేస్ చేసేసరికి ముందు సగం భయం వచ్చేస్తుంది. కానీ మీకేంటండి అసలు భయం, ఇన్ని ఫేస్ చేసి వచ్చారు, ఇది ఇంత జుజుబి ఇప్పుడు అది అలా కాదు మేము. ఇప్పుడు నాకు లైఫ్ మీద నాకు బతుకుతానో చచ్చిపోతే నాకు అది వేరే గోల్ లేదు. అంటే అది ఎలా ఏం జరుగుతుందో ఓకే అనుకుంటాను, కానీ నాకు గేమ్ అనేటప్పుడు ఒక గోల్ ఉంది. సో నాకు గేమ్ అనేటప్పుడు నేను ఎలా అయినా ఒలింపిక్ ఆడాలి అనేది నా గోలు. సో దానివల్ల ఆటోమేటిక్ భయం క్రియేట్ అయిపోతుంటుంది అనమాట. సో ఒక టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు సో ఆ భయం ఒక రౌండ్ క్రియేట్ చేసుకుని ఇంకో రౌండ్కి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా ప్రెజర్, భయం అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. సో దానివల్ల ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేసినా అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయలేకపోతున్నాను. బట్ నాకు నేను చెప్పుకుంటాను, ఈరోజు లాస్ట్ కాదు, ఇంకా ఛాన్స్ ఉంది అనే చెప్పుకుంటాను ఇప్పుడు. సో ఇప్పుడు ఒక టోర్నమెంట్కి వెళ్ళి ఆడలేకపోయానంటే ఓకే, ఈరోజు ఇక్కడ నేర్చుకున్నాను, ఇది లాస్ట్ కాదు, నాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఆ ఛాన్స్ దొరికినప్పుడు కంటిన్యూ ఛాన్స్ దొరికినప్పుడు 100% ప్రూవ్ చేస్తాను. సో అది దొరికే వరకు వదలకూడదు అని పోరాడదాం అని ఫిక్స్ అయ్యారు. సో మా నుంచి అంటే సొసైటీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు, అలానే గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సొసైటీ అంటే మేము ఎవరైనా అంటే అందరికీ అడిగేది ఏంటంటే మేము ఇప్పుడు హోటల్స్ ఇవన్నీ కడతారు కదా మేము, జస్ట్ వీల్ చైర్ వాళ్ళు వస్తారో రారో, కొన్ని హోటల్స్కి రాకపోవచ్చు. జస్ట్ అంత పెద్ద బిల్డింగ్ కట్టిన వాళ్ళకి చిన్న ర్యాంప్ కట్టడం పెద్ద మ్యాటర్ అవ్వదు కదా మ్యామ్. సో ర్యాంప్స్, పబ్లిక్ ప్లేసెస్లో ర్యాంప్స్, సో ఇలానే జాబ్ ఆపర్చునిటీస్ డిసేబుల్ వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారులే అనుకోవడం కన్నా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. సో వాళ్ళు హ్యూమనే కదా, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే చెప్పలేము కదా మేము ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో. జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో వీల్ చైర్ యాక్సెస్ పెట్టండి, హోటల్స్లో పెట్టండి, మూవీ థియేటర్స్లో పెట్టండి. నాకు చూడాలనిపిస్తుంది కదా మూవీస్ అని, మూవీ థియేటర్స్లో పెడితే ఇవన్నీ జస్ట్ రెస్పెక్ట్, వేరే విధంగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము. ఇలాంటి విషయాల్లోనే ఎక్స్పెక్ట్ చేసేది. సో ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తున్నాను, నాకు అక్కడ వీల్ చైర్ యాక్సెస్ ఉందంటే నేను ఎవరిని చూడకుండా వెళ్ళిపోతాను కదా, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, జస్ట్ నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ వీల్ చైర్ యాక్సెస్ ఉంది, ఇంకేం కావాలి నాకు వెళ్ళడం, ముందుకు వెళ్ళడం కావాలి, వీల్ చైర్ యాక్సెస్ ఉంది, వెళ్ళిపోతాను. సో జస్ట్ సొసైటీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే మ్యామ్. అంతే, ఎవరు వచ్చి ఏదో చేయవసరం లేదు, అవ్వాల్సిన ఫెసిలిటీ ఇస్తే చేయడానికి ఒక ఆప్షన్ ఇవ్వండి, మేము వెళ్ళిపోవడానికి ఒక ఆప్షన్ ఇవ్వండి అని అడుగుతున్నాం అంతే. ఓకే, గవర్నమెంట్ నుండి అంటే మేము తెలిసిందే కదా మేము, లేట్ ప్రాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు మ్యామ్. ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి చేసినా హెల్ప్ అయ్యేది అంతే. గవర్నమెంట్ సైడ్ నుండి ఇంకేం మాట్లాడలేము. బట్ తప్పకుండా నేను నా నాలుగు మీద మచ్చలుండి అంటున్నాను పూర్ణ గారు, చూడండి మీరు ఒలింపిక్స్ ఆడాల్సిందే, ఇండియాకి మెడల్ తీసుకురావాల్సిందే, తీసుకొచ్చిన రోజు మీ సక్సెస్ మొత్తం ప్రపంచానికి ఎలా వినిపిస్తుంది అనే దానికోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదంతా మీరు పడితేనే కదా ఆ రోజు విలువ ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజైతే
మ్యాండేటరీ తప్పకుండా రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్ణ థ్యాంక్ గారు. యూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత ఇన్స్పైర్ చేశారు తెలుసా, నా లైఫ్ టైంకి సరిపోతుంది ఈ ఇన్స్పిరేషన్ నాకు. అంటే చిన్న చిన్న వాటికి లేదు అసలు ఏం నా జీవితం నాకే ఎందుకు ఇలా అని అనుకునే వాళ్ళందరికీ మీ ఇంటర్వ్యూ ఒక మోటివేషన్ అవుతుంది. ఏదైనా సరే ఎక్కడైనా సరే ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అని చూడండి, అదే తీసుకెళ్ళిపోద్ది మిమ్మల్ని అక్కడ దాకా. తీసుకెళ్ళాలి కూడా. మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే ఇంకా అసలు ఉండేం లాభం, దేవుడు కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఆ రోజు మళ్ళీ మీట్ అవుతుంది తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.